మీరు చెప్పినట్టే వాడి బాడీని మార్చరీలో పెట్టేశా. అందరికీ నమస్కారం. శ్రీ నందగోపాల్ చక్రవర్తి మా అన్నయ్య పీపుల్ మార్ట్ కంపెనీ స్థాపించి వచ్చిన ఆదాయంలో 50% పైగా కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య వైద్యం అందిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఈ రోజు ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించినందుకు సంతోషిస్తున్నాను. ఆయన తమ్ముడినైనందుకు గర్వపడుతున్నాను. ఇప్పుడు అన్నయ్య మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అందరిలాగే నేను ఒకప్పుడు నాకెందుకు సక్సెస్ రావటం లేదు అని, వై am I నాట్ సక్సెస్ఫుల్ అని బాధపడిన వాణ్ణే. మరేం చేస్తే సక్సెస్ వచ్చిందో తెలుసా? వెదురు చెట్టు కోసం గింజల్ని భూమిలో పాతి నీళ్లు పోస్తే మరుసటి రోజుకు ఏమీ రాదు, తరువాత వారానికి ఏమీ రాదు, నెలకి ఏమీ రాదు, ఏడాదికి రాదు. కానీ 3 ఏళ్ల తర్వాత మొలకొస్తుంది. ఆ తర్వాత అది ఎదగడం మనం అలా చూడాలి. ఆ 3 ఏళ్ళు లోపల అది ఏం చేస్తుందో తెలుసా? అది పైకి ఎంత ఎత్తు ఎదుగుతుందో అంత లోపలికి దాని వేరుల్ని దిప్పుతుంది. సక్సెస్ అయ్యాక మనం ఎంత ఎత్తు ఎదగాలి అనుకుంటామో అవ్వక ముందు అంత గ్రౌండ్ వర్క్ చేసుకుని ఉండాలి. ఆ గ్రౌండ్ వర్కే సక్సెస్ అవ్వడానికి రీజన్. థ్యాంక్ యూ. అందుకే నేను స్టెప్ బై స్టెప్ ఎదగడాన్నే నమ్ముతాను. నా పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరితో ఒక విషయం చెప్పాలి. పిలుపుకే కుటుంబ సభ్యులు అంటాను గాని నాకు నిజంగా మీ అందరినీ కుటుంబ సభ్యుల్ని చేసుకోవాలనుంది. కానీ ఎలాగో తెలీదు. నేను 2 నెలల్లో చనిపోతున్నాను. ఐఎమ్ సఫరింగ్ విత్ న్యూరో డీజెనరేటివ్ డిసీజ్. డాక్టర్స్ మాక్సిమం 2 నెలలని చెప్పారు. మన కుటుంబానికి పెద్దగా ఈ విషయం చెప్పడం నా బాధ్యత కదా. ఐఎమ్ లివింగ్ హ్యాపీలీ. ఐ వాంట్ టు డై హ్యాపీలీ. ఐఎమ్ లివింగ్ సక్సెస్ఫుల్లీ. I want to die successfully. Sir, please, sir, please. కష్టపడి కట్టుకున్న కంపెనీ సార్. 15 years కష్టం సార్. వదిలేండి సార్ ప్లీజ్. అన్నా చెప్పన్నా, నువ్వైనా చెప్పన్నా ప్లీజ్ అన్నా. వదిలేనా చెప్పన్నా. అలా ఎలా అడుక్కోమనిపిస్తుందిరా? కాపాడుకోలేని వాడు కింగ్ ఎలా అవుతాడు? Am I right? ఖాళీ జేబులతో ఉన్నవాడికి డబ్బు కావాలి, డబ్బున్నవాడికి పవర్ కావాలి, పవర్ ఉన్నవాడికి ప్రపంచం కావాలి. ఎదిగిన కంపెనీ అంటే ఎదిగిన ఆడపిల్ల లాంటిది. ఆరేసి కూర్చుంటే ఇలాగే ఆక్రమించుకుంటాను. భారత ప్రభుత్వ పద్మశ్రీ అవార్డు గ్రహీత నందగోపాల్ చక్రవర్తి తన పీపుల్ స్మార్ట్ కంపెనీలోని కార్మికులందరికీ కూడా 50% షేర్స్ పంచాలని ఉందని చెప్పారు. నా పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ ఒక విషయం చెప్పాలి. 2 నెలల్లో షేర్స్ అన్ని కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరికి సమానంగా పంచి మిమ్మల్ని అందరినీ నా కుటుంబ సభ్యులుగా చేసుకుంటాను. ఈసారి ఆక్రమించుకోవడానికి రాజ్యం కాదు, ఒక ఎంపైరే దొరికింది. అథర్వా, 2 నెలల్లో వస్తున్న నీ బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని చూశాను. కరెక్ట్ గిఫ్ట్ దొరికేసిందిరా.
నిన్న నేను లేనప్పుడు మా బాబు దగ్గరకు వచ్చి నీ ప్రాపర్టీ నాకు కావాలి అని బెదిరించింది ఎవడు? నేనే 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 కంగారు పడి కమిట్ అయిపోకుండా రోయ్. ఇప్పుడు నేను ఒక రౌండ్ వేసుకుంటాను, ఆ తర్వాత ఇదే ఫ్లోలో నేను కాదు అంటారు. కాబట్టి చెప్పేటప్పుడు ఒక్కసారి ఆలోచించి చెప్పండి, తర్వాత కొట్టేటప్పుడు నేను అస్సలు ఆలోచించను. అసలు నువ్వు ఎవడి ఏరియాకి వచ్చి రౌండ్ వేసుకుంటానంటున్నావురా నిన్ను? ఇంకా మాట్లాడుకుంటానే ఉన్నాం కదా, అప్పుడు ఎందుకు కొట్టావండి? నాకు వీళ్ళలో విలన్ కనిపించాడు. కనిపిస్తే ఇఫ్ ఐ సీ ఎ విలన్ ఇన్ యూ, యూ విల్ సీ ఎ హీరో ఇన్ మీ. నీలో విలన్ నాకు కనిపిస్తే నాలో హీరోని కనిపిస్తాడు. సో నేను మాట్లాడేటప్పుడు నీలో విలన్ అస్సలు బయట రాకూడదమ్మా. అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్తేనే కదరా. ఇదిగో ఇలాగే విలన్ బయటకు వచ్చేస్తానే. ఇలా హీరో చేస్తాడు. అదిగో నీలో కూడా విలన్ బయటకు వచ్చేసాడు. అది కాదన్నా, మనలోంచి విలన్ బయటకు వస్తే అన్నలోంచి హీరో బయటకు వస్తాడని ఆల్రెడీ చెప్పాడు కదా. సైలెంట్ గా ఉండమంటావా? ఇదే ఈ కోపం తగ్గించుకొని సైలెంట్ గా మాట్లాడితే అన్న చాగంటి కోటేశ్వర లాగా చక్కగా సమాధానాలు చెప్తాడు. నీ ప్రాబ్లం ఏంటి తమ్ముడు? అమ్మ పళ్ళు తెమ్మంది. మరి ఫ్రూట్ షాప్ కి వెళ్ళాలి కదా. నిన్నెవడో ఇంటికి వచ్చి పళ్ళు గట్టిగా నూరాడంట, ఆడి పళ్ళు తెమ్మంది. అలా పళ్ళు నూరితేనే పళ్ళు రాలిపోతాయని చెప్పింది అక్కడ. నువ్వు ఇంకొంచెం అటు తిరుగు. అసలు నీ సమస్య ఏంటి తమ్ముడు? నాకింకా పెళ్లి కాలేదు, ఇంట్లోనేమో సంబంధాలు చూస్తున్నారు. అందాక నేను పంపమంటావా? నీకు ఆ బిజినెస్ కూడా ఉందా? అసలు నన్నేమనుకుంటాడు వాడు? నన్నేమనుకుంటాను అసలు? హ్యాపీయా? చల్లారిందా? ఇలా దగ్గరుకున్నాడు వీడు. నా జీవితంలో ఇంత క్లారిటీగా ఉన్న వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. నీకోసం అడగడం సరిగ్రాక అన్న మీ దగ్గర పెట్టుపో నపో ఇంకొంచెం తమ్ముడు. నేను ఎవరినో బెదిరించానన్నావు. రోజు 10 మందిని బెదిరిస్తుంటాం, అందులో మీ నాన్న ఎవరు నాకు ఎలా తెలుస్తుంది నాన్న? ఒక్క సెకండ్. నానోయ్ రౌండ్ అయిందా? అయింది. ఎంటర్టైన్మెంట్ రౌండ్ నడుస్తుంది అంతేగా? అంతే అంతే. నాకు చూపించు. ఇదిగో. అచ్చా నువ్వు ఈడి కొడుకువా? నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపైనా సరే ఆ ఇల్లు లాక్కుంటాం. వచ్చేసాడు మీ అందులోని విలన్ వచ్చేసాడు. ఒక నీలో తప్ప అందులోని విలన్ వచ్చాడు. ఇక నాలో హీరో బయటకు వచ్చేస్తాడు. పట్టుకో. నీ కొడుకు కొడుతుండే కదా చాలా కాలం. ఏమే మీ అన్నయ్య కొట్టడం చూసి చాలా కాలం అయిందన్నావుగా. ఆ గుండుగాడిని 4 ఎక్కువైరా. నేను చాలా ఎక్స్ట్రాలు మాట్లాడాడు. మీరు పిల్లలు రెచ్చగొడుతున్నారు. మాకేమైనా అయిందంటే ఆరోగ్యశ్రీ కార్డులు కూడా లేవు తెలుసా? మరి అలాంటప్పుడు ఆడితో ఎందుకు పెట్టుకున్నావు? ఆడసలే తేడాగాడు. ఆడే రెచ్చగొడతాడు, ఆడే కొడతాడు. ఏం చేస్తాం? మా టైం బాగాలే పెట్టుకున్నాం. టైం అంటే గుర్తుకొచ్చింది. ఒరే ఆఫీస్కి వెళ్ళవా? టైం అయింది. మర్చిపోయాను. అదొకటి ఉంది కదా. ఇంకో చిన్న వార్నింగ్ ఇచ్చి బయలుదేరతానే. మా నాన్న ఒకటే చెప్పాడు, ఏమని? ఏదైనా గొడవ వస్తే అస్సలు ఆలోచించకుండా ఎరగదీసేమన్నాడు. నేను కామన్ మ్యాన్ కదా, ఇది సరిపోతుందిగా. సరిపోయింది. నవ్వుతూ చెప్పు. సరిపోయింది. ఇంకో సరిపోయిందిగా. గుడ్ బాయ్. ఇందాక అమ్మకి వార్నింగ్ ఇస్తానన్నాను గానీ నాకు ఈ డైలాగులే చెప్పి భయపెట్టడం పెద్దగా రాదు. జస్ట్ ఇమాజిన్. ఫస్ట్ టైం కాబట్టి సైలెన్సర్ పట్టుకొచ్చా. మళ్ళీ ఇదే రిపీట్ అయితే ఈసారి సైలెన్సర్ కాదు గట్టి పట్టుకొస్తా. సైలెన్సర్ తో దెబ్బ పడ్డ ప్రతి చోట కత్తితో వేటు పడిందనుకో.
కత్తి పట్టుకు రాలేదు కాబట్టి నీ చేతులు ఇంకా నీతోనే ఉన్నాయి. ఇవి నీకే బాగున్నాయి. జాగ్రత్తగా పెట్టుకో. ఇలా మరి. ఓకే అన్నా. ఏంటి ఏం లేదన్నా, తొందరగా వెళ్ళమంటారా? ఆనంద్ ఎక్కడా? రెడీ అవుతున్నాడు. సార్, టాబ్లెట్స్. వైజాగ్లో ఏదో గొడవ అయిందట సార్. అది వైజాగ్లో ఏం జరిగింది? ఆల్రెడీ లైన్స్ తీసుకున్నాం సార్. కనెక్ట్ చేయడం ఒకటే బ్యాలెన్స్. మీరు ఒకసారి వెరిఫై చేస్తే ఎవరు మీరు? నీ 200 ఎకరాల్లోకి వస్తేనే ఎవరు నువ్వు, ఎవరు రానిచ్చారు అని అడుగుతున్నాడు. 682 చదరపు కిలోమీటర్లున్న నా వైజాగ్ కాన్స్టిట్యున్సీలోకి వచ్చి 1000 మందికి ఉద్యోగాలు, 100 కోట్ల ప్రాజెక్టు కడుతుంటే ఏరియా ఎక్స్ఎమ్మెల్యేని నేను అడగొద్దా ఎవరు నువ్వు, ఎవరు రానిచ్చారు అని? ప్లీజ్ సార్, గొడవ చేయకండి, కూర్చొని మాట్లాడుకుందాం. నేను మాట్లాడడానికి వచ్చాను కాబట్టే నా మనుషులు ఇంకా వెనకే ఉన్నారు, మీరింకా బతికే ఉన్నారు. అది కాదు సార్, నేను చెప్పింది కూర్చో వినండి. నేను చెప్తున్నాను, నువ్వు వినో. ఈ కంపెనీ ఇక్కడున్నంత కాలం బిజినెస్ లో 10% నాకివ్వాలి. సార్, ఇది కొన్ని వేల మంది కష్టం. దీన్ని ఎవరికి ఊరికే ఇచ్చి వాళ్ళ కష్టాన్ని అవమానించలేను. ఐఎమ్ సారీ సార్. 50 మందా? వీడు అసలే ఎవరి మీద చేయి కూడా ఎత్తాడు. ఎలా బయటపడ్డాడు అసలు? మా నాన్న ఒకటే చెప్పారు, ఇద్దరి మధ్య గొడవ వస్తే ముందుకెళ్ళి కొట్టేవాడు కామన్ మ్యాన్ అవుతాడు, టేబుల్కి అటు ఇటు కూర్చొని ప్రాబ్లం సాల్వ్ చేసుకునేవాడే బిజినెస్ మ్యాన్ అవుతాడు. నా కంపెనీలో 10% లాభాలు అడుక్కోవడానికి వచ్చిన వాడి కోసం ఆ కంపెనీ ఓనర్ని చంపడానికి వచ్చేంత తెలివి తక్కువ వాళ్ళు కాబట్టే వాడి మిమ్మల్ని పనిలో పెట్టుకున్నాడు. ఏ మాత్రం తెలివి ఉన్నవాడైనా 100 రూపాయలు సంపాదించే వాడి వైపు ఉంటారా, అందులో 10 రూపాయలు అడుక్కోవడానికి వచ్చిన వాడి వైపు ఉంటారా? అండ్ ఆఫ్ కోర్స్ మిమ్మల్ని పోషిస్తాడు కాబట్టి. అది ఎప్పటి వరకు? మీకు రేపు 40-50 ఏళ్ళు వచ్చి ఒంట్లో బలం తగ్గాక అప్పుడు కూడా పోషిస్తాడా? మీకు ఇదంతా మానేసి ఏదో పని చేసుకోవాలని ఉంటుంది, కానీ మీ బ్యాక్గ్రౌండ్ చూసి ఎప్పుడూ పని ఇవ్వడం. నేనిస్తా. మీరు గౌరవంగా బతుకుతాను అంటే నా కంపెనీలో మీ అందరికీ ఉద్యోగాలు నేనిస్తాను. రోజు 8 గంటలే పని. వాడిలా ఎప్పుడు పడితే అప్పుడు పిలవను. ఇలాంటి వాటికి అస్సలు పిలవను. 60 ఏళ్ళ దాకా పని, దాటాక పెన్షన్. చచ్చేదాకా ఎవ్వడి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. నా కంపెనీకి డెలివరీ బాయ్స్ కావాలి. ఈ ఏరియాలో అణువు అణువు తెలిసిన మీకంటే క్వాలిఫైడ్ ఇంకెవరుంటారు? ఆలోచించుకోండి. నాతో కలిసి పని చేయాలనుకుంటే మీలో ఉన్న రౌడీని చంపి నాతో రండి. కాదు, వాడి కిందే పని చేద్దాం అనుకుంటే నన్ను చంపి లోపలికి వెళ్ళండి. వాడేంటో కథలు చెప్తుంటే వింటారేంట్రా? ఏసేయండ్రా. అండి వచ్చాడా? పొద్దునే వచ్చేసాడు సార్. మొన్న ఏదో లోన్ అప్లై చేస్తా అన్నారు, అప్లై చేశారా? ముందే తీసుకుంటే ఖర్చు అయిపోతే తీసుకోలేదు. లోన్ కి అప్లై చేశాను, 15 రోజుల్లో శాంక్షన్ అయిపోతుంది. తర్వాత 1 రోజుల్లో పెళ్లి అన్ని సెట్ అయిపోతాయి. సూపర్ సార్. మీరు స్వామి ఎండి గారు పిలుస్తున్నారు. బాబాయ్ లోన్ శాంక్షన్ చేసినట్టున్నాడు. ఇప్పుడు వస్తాను. లోన్ శాంక్షన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. గొడవ అయిందంట? ఎస్ సార్. నాకు నీలో హీరోని చూడాలని ఉందయ్యా. అర్థం కాలేదు సార్. టెర్మినేషన్ లెటర్. ఎందుకు సార్? ఇందాక నువ్వు కొట్టినాడంటే నీకు భయం లేదట కదా? అస్సలేదు సార్. నాకుంది సార్. వాడు మళ్ళీ వస్తే కొడతావు కదా? బ్రహ్మాండంగా సార్. నేను కొట్టలేను, అందుకే. నన్ను నమ్ముకొని ఇంట్లో 3 ఉన్నారు. నన్ను నమ్ముకున్న ఆఫీసులో 300 మంది ఉన్నారు. ఏదో ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ ఏమంటారు? నిన్ను తీసేస్తే నేను హీరో అవుతా, మానేస్తే నువ్వు హీరో అవుతావు. నాకు నీలో హీరోని చూడాలని ఉంది. డైపర్ కంపెనీ పెట్టుకుంటే సరిపోదు, మాటికి అది వాడకుండా ఉంటే ధైర్యం కూడా ఉండాలి. పిరికేదావా అని ఎక్కడైనా మర్చిపెట్టుకో. ఫోన్లే స్లోగానే తిట్టాడు. మొన్న పెళ్లి చూపుల్లో నాన్నగారు
పెళ్లి చాలా గ్రాండ్గా చేయమన్నారు. సడన్గా అనేసరికి మీరు ప్రిపేర్ అయ్యారో లేదో అని. మీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో తెలియకుండా నేనే డబ్బులు ఇస్తాను. అయ్యయ్యో ఏం పర్వాలేదు, మా వాడు అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాడు. పెళ్లి అద్భుతంగా చేసే బాధ్యత మాది. ఆల్రెడీ చేశారా? ఉంటానండి. అలాగే, మంచిదే. అలాగే బాబు. పిలుస్తాను బాబు. అంతోకేనా? పెళ్లి ఎరగదీస్తామని చెప్పాను. ఆఫీస్కి వస్తే వాళ్ళు కూడా ఎరగదీస్తాం అన్నారు. ఎందుకు? ఉద్యోగం దొబ్బింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయలేం. మా మేనేజర్తో మాట్లాడాను. ప్రస్తుతానికి జాబ్ ఏమీ లేదు. ఒకవేళ జాబ్ ఉన్నా కూడా 6 నెలలు పే స్లిప్ ఉంటే సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పు. ఓ నెల తిరిగేసరికి అలా జాబ్ తెచ్చుకుని ఆ శాలరీ అమౌంట్ ఏదో నీ అకౌంట్ లో పడితే తప్ప నీకు లోన్ శాంక్షన్ చేయను అంటున్నాడు. మనలో అనమాట. ఈ ఉద్యోగం లేనోడికి 10 లక్షల లోన్ అంటే కష్టమే కదనే. నెల రోజుల్లో ఉద్యోగం అంటే సార్, మీ తర్వాత ఆనంద్ బాబు సీఈఓ అయితే బాగుంటుంది సార్. సంజయ్, ఆనంద్కి అసలు సీఈఓ అవ్వాలని లేదు. నువ్వు కొత్తగా అలాంటివి పెట్టకమ్మా. అయినా అన్నయ్య మా అబ్బాయిని సీఈఓ చేయాలని అమెరికా పంపించి ఎంబీఏ చదివిస్తున్నాడు. ఏమన్నయ్య? అంటే ఆనంద్ బాబు ఖచ్చితంగా మన కంపెనీకి విక్రమే సీఈఓ అవుతాడు బాబాయ్. ఇంతకీ ఎప్పుడు వస్తాడు అమెరికా నుంచి? అన్నయ్య నువ్వు అనుమను పొద్దున్న కల్లా ఇక్కడ ఉంటాడు. అమ్మాయి ఎలా ఉంది? చాలా బాగుందన్నా. షీఈస్ బ్యూటిఫుల్. వాళ్ళ నాన్నతో మాట్లాడినా ఏమంటావు? నానా అది కాదురా, నాకున్నదే నీ పెళ్లి చూడకుండానే వెళ్ళిపోమంటావా? అది కాదు నానా. నెల రోజులు మీ బర్త్డే వస్తుంది. ఆ రోజు కల్లా వైజాగ్ ఫ్యాక్టరీలో 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ 1000 మంది ఫ్యామిలీస్ లో హ్యాపీనెస్సే మీకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్. అదేగా మాట్లాడుకుందాం. సరే, వేసుకోండి. నెల రోజుల్లో 1000 ఉద్యోగాలు అయినట్టే. హలో, ఫస్ట్ టైం? అవును సార్. సో మెనీ టైమ్స్. ఫోన్ చేసి మాట్లాడదేంటి? హలో అన్నయ్య, బావ మీట్ అవుదామంటే కాఫీ షాప్కి వచ్చాను. నువ్వు పెళ్లికి ముందే మీటింగ్లు పెట్టుకుంటే. సారీ బ్రదర్, సారీ. హలో అన్నయ్య, నువ్వు పెళ్లికి ముందే మీటింగ్లు పెట్టుకుంటే పెళ్లి టైంకి మేము సెటిల్మెంట్లు పెట్టుకోవాల్సి వస్తుంది. అసలు ఒకసారి ఎందుకు వెళ్ళావు? నా ఫ్రెండ్ తో కలిసి వచ్చాను అన్నయ్య. అయినా నువ్వు కూడా వస్తావేమోనని కాల్ చేశాను. నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చాను, అయ్యాక వస్తాను. ఫోన్ పెట్టి. మిమ్మల్ని ఇంతకుముందు ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారు? ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, నేను ఇంకా ఇంటర్వ్యూలోనే ఉన్నాను, అయ్యాక చేస్తానని చెప్పాను కదా. మిస్టర్ సిస్టర్, ఇంతకు ముందు ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారు? సారీ సార్, కట్టేస్తాను. ఎందుకే ఇంతకుముందు ఉద్యోగంలో తీసేశారు? సార్, మీరు హెచ్ఆర్ గా మానేసి డిటెక్టివ్ గా జాయిన్ అయితే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. చూసింది చాలు, నిజమే. వీడి తొక్కలు వచ్చాడు. సుబ్బు ఎక్కడ? నేను సుబ్బు ఫ్రెండ్ని. పెద్దవాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ ఇద్దామని కార్ ఆపితే వీళ్ళని ఏడిపిస్తున్నారు. నాన్నకి ఫోన్ చేద్దామని చూస్తే నాది సుబ్బు ఫోన్ ఎక్స్చేంజ్ అయిపోయింది. ఓకే ఐ లీవ్, యు గైస్ క్యారీ ఆన్. బాయ్. డైల్ లిస్ట్ చూస్తే అన్నయ్య అని ఉంది. అన్నయ్య అయితే ఏ ప్రాబ్లం నుంచి అయినా సేవ్ చేస్తాడని నేనే మెసేజ్ చేశాను. అన్నయ్య ప్రాబ్లం లో ఉన్నా అని మెసేజ్ చేస్తుంది భయ్యా. ఈ పాపకి నాకు ఎలాంటి సంబంధం లేదు, కానివ్వండి. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మరి నువ్వేంటి, నీ హైట్ ఏంటి, నీ ఫిజిక్ ఏంటి, నీ కలర్ ఏంటి? అసలు నువ్వు నన్ను అన్నయ్య అనొచ్చా? ఆ మాటకు వస్తే నువ్వు ఈ ప్రపంచంలో ఎవరైనా అన్నయ్య అనొచ్చా? అందుకని వదిలేసి వెళ్ళిపోతారా? నువ్వు అదే నంబర్ నుంచి బంగారం, నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, వచ్చి నన్ను సేవ్ చేయవా అని మెసేజ్ పెట్టి ఇదే లొకేషన్ మళ్ళీ పెట్టు, అప్పుడు ఆలోచిస్తాను. హలో, ఏంటి హీరోయిజం చూపిస్తున్నావా? అంతుందా? చూపించాలని నాకు ఉంది, అసలు నీకు అంత ఉందా? హీరోతో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరు రైట్కి నా డైలాగ్ ఇచ్చింది? నువ్వు మెసేజ్ చేస్తున్నావు లేదా? అబ్బాయి కన్ఫర్మ్, ఈసారి అడ్రాను, మీ ఇష్టం. హలో ఓయ్, అడు రాడు గాని మనం చూసుకుందామా? బంగారం, నేను ప్రాబ్లం లో ఉన్నాను, వచ్చి నన్ను సేవ్ చేయవా? నేనే రానుకో, అలిగాను. ప్లీజ్ రా, నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, రా నాన్న.
ఏం చేస్తుంటావు? ఎక్కడి నుంచి వచ్చావు? అరే నేనే ఒక ఇంటర్వ్యూ నుంచి వస్తున్నాను, మధ్యలో నీ ఇంటర్వ్యూ ఏంట్రా? రేయ్ నిన్నెవడో తెలుసా? నా వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా? ఒక్కళ్ళేడు, మొత్తం జంపు. అయినా సరే నన్ను కొడితే ఎవడొస్తాడో తెలుసా? అంబులెన్స్ చేసుకుని డ్రైవర్ వస్తాడు. ఏంటి మజాకుందా? ఇది ఎక్కడితో ఆగదు. నన్ను టచ్ చేస్తే బేగంపేట భాష వస్తాడు. భాష వచ్చాడు భాషను కొట్టేస్తే ఏంటి? భాషను కొట్టేస్తావా ఏంటి? భాష పెద్ద రౌడీ. అడిగేది చెప్పరా? భాషను కొడితే ఎవడొస్తాడు? భాషను కొడితే షేక్పేట్ షరీఫ్ వస్తాడు. షరీఫ్ ఎంత పహిల్వాన్ తెలుసా? బాబోయ్, మరి షేక్పేట్ షరీఫ్ ని కొడితే ఎవడొస్తాడు? నేను షేక్పేట్ షరీఫ్ ని కొట్టేస్తావా? ఏంటి షేక్పేట్ షరీఫ్ ని కొట్టేస్తావా? ఎంత ఎక్సైట్ అవకరా. షేక్పేట్ షరీఫ్ ని కొడితే ఎవడొస్తాడు చెప్పు? షరీఫ్ ని కొడితే మలక్పేట్ మల్లేష్ వస్తాడు. ఈ సిటీలో అంతకన్నా పెద్ద పహిల్వాన్ లేడు. లేడు అయితే 10 వెళ్ళిపోదాం. చూసావా డార్లింగ్, అన్న పేరు చెప్పని ఎలా భయపడ్డాడు? నేను చెప్పేది ఆడిని కొట్టడం ఎందుకు? డైరెక్ట్ గా మలేషియాని కొట్టేస్తే పని అయిపోతుంది కదా. అన్నా నమస్తేనే. బంగారం కూర్చో. చెబుతామే, ఏం కావాలా? కొట్టాలన్నా. తినే టైంలో వచ్చి నోరు తెరిచి కొట్టాలా అన్నావు. ఎవడైనా కొడు. ఎవరిని కొట్టాలా? నిన్నే కొట్టాలన్నా. తమ్మి మజాక్ చేస్తుండు. లేదు, నిన్నే కొట్టాలి. నన్ను కొట్టుడేంద్రా? ఆడు మా లేడీస్ తో ఎక్స్ట్రా చేసాడు. గాడి మీ లేడీస్ తో ఎక్స్ట్రా చేస్తుంటే గాని కొట్టాలి కానీ నన్ను కొట్టుడేంద్రా సంబంధం లేకుండా? చేతనైతే గాని కొట్టు. ఆడిని కొడితే బేగంపేట భాష వస్తాడంటనా? నీకు దమ్ముంటే ఇళ్ళ బేగంపేట భాష గాని కొట్టుపోయి. ఆ భాష గాని కొడితే షేక్పేట్ షరీఫ్ వస్తాడంటనా? అరే నువ్వు మగాని అయితే షేక్పేట్ షరీఫ్ ని కొట్టవా? ఆడిని కొడితే మలక్పేట మల్లేష్ వస్తాడంటనా? నువ్వు హీరో అయితే వీళ్ళ మలక్పేట మల్లేష్ గాని కొట్టు. ఆడిని కొడదానో వచ్చానన్నా. అందరూ నన్ను తేడాగాడంటారు. నువ్వేందిరా తేడా రాజ్యానికి యువరాజులో తయారయ్యావు? కొట్టాలన్నా. పిల్లడివి కథని మాట్లాడుతుంటే కామెడీ చేస్తావేంట్రా? పైలాన్స్ వీళ్ళు నా పోతులు. దమ్ముంటే ఏళ్లను కొట్టు. అమ్మో, నేను కొట్టనన్నా. ఏ భయమా? వాళ్ళు కొట్టాక కూడా నిన్నే కొట్టాలి. నేను నిన్నే కొడతాను మళ్ళు. రేయ్, నేను తినేలోపు మీరందరూ కలిసి తినేండి. సింహం సైలెంట్ గా ఉన్నంత వరకే. వన్స్ అది వైలెన్స్ లోకి దిగాక ఏంటి సగం చెప్పి ఆలోచిస్తున్నావు? పూర్తి చేయి. అసలు నీ ముఖానికి సగం వార్నింగే ఎందుకు వేస్ట్ చేశానా అని ఆలోచిస్తున్నాను. హలో, వెళ్ళరానా? అరుస్తున్నావు ఏంట్రా? మళ్ళీ రాకు. బయలుదేరు. అమ్మడు ఆ మిథున్ చక్రవర్తి జంపా. ఓకే నడు. హలో హలో, మిమ్మల్ని వాళ్ళెవరో ఏడిపిస్తే వీళ్ళని ఎందుకు కొట్టారు? మనకి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం మళ్ళీ రానియకుండా చేయాలి. ఇంట్రెస్టా? పేరేంటి? ప్రణవి. పాప ప్రణవి, ఐ లవ్ యూ సో మచ్. పేరు అడిగి లవ్ చేస్తున్నా అని చెప్తారా ఎవరైనా? పెళ్లి చూపుల్లో అయితే అప్పుడే పేరు అడిగి వెంటనే పెళ్లి చేసుకుంటారు. మే ఐ లవ్ యూ చెప్పకూడదా? ఎందుకు కన్సిడర్ చేయాలని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నా గురించి చెప్తున్నా. నా పేరు స్వామి. ఆ మధ్య ఉద్యోగం ఉండేది, ఈ మధ్య దొబ్బింది. నేను పెద్ద పతివ్రతనని చెప్పను గానీ పర్లేదు, కొంచెం మంచోండి. అందరి అబ్బాయిలాగా నేను ఇంతవరకు ఎవ్వరిని లవ్ చేయలేదు. ఫస్ట్ టైం నిన్ను చూసాకే వేణులు మోగాయని మాత్రం చెప్పను.
3 ఏళ్ల క్రితం ఒక అమ్మాయిని గట్టిగా లవ్ చేశాను. ఆ అమ్మాయి నాకంటే గట్టిగా ఉన్నట్టు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. బ్యాడ్ లక్. నాకు పెద్దగా బ్యాడ్ హ్యాబిట్స్ ఏ లేవు. ఎప్పుడో రాత్రి అయినప్పుడు 2 పెగ్గలు, ఆ 2 ఒంటరిగా ఫీల్ అవ్వకుండా 2 సిగరెట్లు. నీకేనా అలవాటు ఉందా? చిచి అమ్మయ్యా బతికించావు. ఇకపోతే 1800 స్క్వేర్ ఫీట్ ఇల్లు, 21 ఇంచెస్ టీవీ, సింగిల్ డోర్ ఫ్రిడ్జ్, 2 వీలర్ బండి. ఇది నీ అత్తారిల్లు. అప్పుడే అత్తారింటి దాకా వెళ్ళిపోయావా? అప్పుడే అత్తారింటి దాకా ఏంటి? రేపు మనకి 2 పిల్లలు పుట్టాక, నేను నడుము మీద 2 మడతలు పట్టాక, నేను పొద్దునే లేపి జాగింగ్ పంపాలా వాకింగ్ పంపాలా అని ఆలోచించేదాకా వెళ్ళిపోయాను. కాబట్టి నువ్వు బాగా ఆలోచించి పెళ్లి ఎప్పుడు చేసుకుందాం డెసిషన్ మా చెల్లికి చెప్పు. సరేనా బంగారం? తొందరగా మీ ఇంటికి వెళ్ళిపోయి వెంటనే మా ఇంటికి వచ్చాయి. ఓ ఎక్కువ చించేకో, చిప్పు దొబ్బుద్ది. గోకుంది చాలు, ఇంటికెళ్ళా. మిమ్మల్ని కలవడం ఇన్ని రోజులకు కుదిరింది. మొన్న చాలా బాగా మాట్లాడారు. మీరు స్టెప్ బై స్టెప్ పైకి వచ్చారు. కానీ నేను మీలా కాదు, షార్ట్ కట్ లో ఎదగాలనుకుంటాను. ప్రతిసారి మెట్టు మెట్టు కట్టుకుంటూ రాలేం కదా. అందుకే కమింగ్ 5 years లో ఏ కంపెనీ టాప్ లో ఉంటుందో వాటిని ఆక్యుపై చేసుకుంటున్నాను. మీ కంపెనీని ఆక్యుపై చేసుకోవాలి అన్న ఆలోచన నాకెప్పుడు రాలేదు. ఎప్పుడైతే 2 నెలల్లో మీరు చనిపోతున్నారన్నారో, ఒకవేళ నాకేదైనా నచ్చితే అవతలి వాళ్ళకి 4 ఆప్షన్స్ ఉంటాయి. 1 అడిగింది ఇస్తే దానం, 2 అడిగింది ఇచ్చి తీసుకుంటే వ్యాపారం, 3 కొట్టి లాక్కుంటే దౌర్జన్యం, 4 చంపి ఆక్రమించుకుంటే రాజకీయం. అదే అడవినీతి. తెలివైన వాళ్ళు మొదటి 2 ఆప్షన్స్ దగ్గరే సెటిల్ చేసుకుంటారు. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ఫస్ట్ ఆప్షన్. నాకు ఈ కంపెనీ కావాలి. ఈ కంపెనీ కొనడానికి నేనిచ్చే ఆఫర్, హే, I don't think this is a bad number. I'm not for sale. అడవిలో సింహానికి ఒకే రూల్ ఉంటుంది. ఇఫ్ లయన్ ఇస్ హంగ్రీ, ఇట్ హంట్స్. సింహానికి ఆకలిస్తే అది వేటాడుతుంది. ఐఎమ్ హంగ్రీ. మిగతా 2 ఆప్షన్స్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. మొన్న మీరు ఒక మాట అన్నారు, ఐఎమ్ లివింగ్ సక్సెస్ఫుల్లీ, ఐ వాంట్ టు డై సక్సెస్ఫుల్లీ అని. అవునా? యూ మైట్ బి లివింగ్ సక్సెస్ఫుల్లీ, బట్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు డై సక్సెస్ఫుల్లీ. రెండింటికి మధ్యలో నేనున్నాను. కలుద్దాం. ఈ విషయం ఆనంద్కి తెలియకూడదు. ఈ గొడవల్లోకి వాడు రావడం నాకు ఇష్టం లేదు. ఎక్కడికి రా రెడీ అవుతున్నావు? నాన్న బయటికి తీసుకెళ్తా, రెడీ అయి ఉండమన్నాడు. ఓ, నీకు విషయం చెప్పాలి పదా. ఏంటి? రా చెప్తా. ఏంటి? నిన్న నాకు ఒకటి ప్రపోజ్ చేశాడు. అల్లుడు హ్యాండ్సమా యావరేజా? హ్యాండ్సమే. అల్లుడు సాఫ్టా రెబెలా? రెబెలే. అల్లుడు లేతా ముదురా? ముదురే. అల్లుడు సెటిల్డా స్ట్రగ్లరా? తెలీదు. ఆయన అల్లుడు అంటావేంటి? ఈ క్వశ్చన్ నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు అడగాలి, కానీ ఇప్పుడు కాదు. నువ్వు ఫిక్స్ అయ్యావని నాకు అర్థమైంది. తను సెటిల్డ్ అయితే ఈ పెళ్లి సెటిల్డ్. స్ట్రగ్లర్ అయితే మీ నాన్న చచ్చినా ఒప్పుకోడు. అవసరమైతే చంపేస్తాడు కానీ ఒప్పుకోడు. మా నాన్న మరి అంత విలనేం కాదమ్మా. ఆహా, పాతికేళ్ళ కాపురం చేసా నాకేం నువ్వు ఇది చెప్పాలి? మీ నాన్న హీరోయిజం గురించి విలనిజం గురించి. అమ్మా ప్రణవే, వెళ్ళు, పిలుస్తున్నారు. ఏమ్మా వెళ్దామా? మహాలక్ష్మిలాగా ఉన్నావు, అంతా నా పోలికే. మహాలక్ష్మిలా ఉందా మీ పోలికతో ఉందా? ఏదో ఒకటి చెప్పండి, అమ్మాయిని కన్ఫ్యూజ్ చేయకండి.
డ్రైవర్ లాగుంటావు. ఓనర్లా ఉంటారు సార్ మీరు, అందుకే మీరంటే నాకు ఇష్టం. వెళ్ళామా నానా? ఎక్కడికి వెళ్తున్నా నానా? సర్ప్రైజ్. ఏదో ఒక రోజు ఆవిడ కూడా సర్ప్రైజ్ అంటది, దరిద్రం వదిలిపోద్ది. నానా ఎక్కడ తీసుకొచ్చారు? నీకు పెళ్లి చూపులు. ఒక ఎక్స్ట్రాడినరీ అబ్బాయిని చూసి నీకు ఫైనలైజ్ చేశాను, నీతో మాట్లాడతానంటే తీసుకొచ్చాను. నానా నాకు మాట చెప్పకుండా సర్ప్రైజ్లు చెప్తారా? అలాగే మీ అమ్మాయి ఒక తీసుకొచ్చి సర్ప్రైజ్ అంటే మీరు ఊరుకుంటారా? వచ్చాక కలిసి వచ్చిందన్న ఒకే విషయానికి నిన్ను వదిలేస్తున్నాను. ఎక్కడ నేను వదిలేస్తే మీరు సన్యాసుల్లో కలుస్తారన్న ఒకే ఒక్క రీజన్ తో నేను భరిస్తాను. ఆడికి చెప్పండి, భయపడతాడు. నువ్వు రోడ్డు మీద కూర్చోకుండా చూసుకో. నువ్వు ఎలాంటో ఇష్టపడతావు నాకు తెలీదా? నీ మనసు నాకు తెలుసురా. అబ్బాయిని చూసాక అప్పుడు నువ్వు మాట్లాడు. అడుగు. నీ మనసు నాకు తెలుసు 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 తెలుసు, నీ వరస నాకు తెలుసు 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 తెలుసు. రామ్మా. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. వీళ్ళ నాన్నగారు నేను ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో ఈ మ్యాచ్ గురించి అనుకుంటున్నాం. ఇన్నాళ్ళకి నేను కలవడం ఆయన కుదిరింది. అంటే ముందే అనుకున్నారా? అనుకున్నాం. మీ ఇద్దరు మాట్లాడుకోండి సార్. మీరు ఈ ఆఫీస్ లోనే పని చేస్తారా? యా. ఓకే. ఫ్రెండ్స్ ఫ్యామిలీ అవుతుంటే ఎక్సైటింగ్ గా ఉంది. ఫ్రెండ్స్ ఫ్యామిలీ. యా యా యా, కరెక్ట్. ముందు తెలిసే కలిసారా? అన్నీ తెలుసుకున్నాకే కలిశాను. ఇంకేం తెలుసు? పేరు ప్రణవి, క్వాలిఫికేషన్ బీటెక్, ఫేవరెట్ ప్లేస్ లడాక్, హైట్స్ అంటే ఇష్టం, వాటర్ అంటే భయం, పూర్ణ టిఫిన్ సెంటర్ లో మిర్చి బజ్జీ, బహార్ లో మటన్ బిర్యానీ, గోవా నియాజ్ లో పాయా ఇష్టం, బెస్ట్ ఫ్రెండ్ బాను, కోపం వస్తే 4 రోజులు ఎవరితోనూ మాట్లాడవు, గూచీలో బట్టలు, సరోస్కి వాచెస్, ఫేవరెట్ కలర్ బ్లూ, ఫేవరెట్ మూవీ 3 Idiots, ఫేవరెట్ సాంగ్ ఆమని పాడవే హాయిగా, బ్యూటిఫుల్ సాంగ్. ఐఎమ్ ఇంప్రెస్డ్. వీటన్నిటికంటే బాగా హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నింపటం. ఇది చాలా, ఇంకా కంటిన్యూ చేయనా? ఇవన్నీ మీకెలా తెలుసు? బిజినెస్ లో ఉన్నాం కదా, అన్నీ తెలుసుకుంటేనే గానీ అడిగేయం. మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిని అడగకుండానే తెలుసుకున్నాను, కానీ ఒక ఆడపిల్ల నంబర్ అడిగే తీసుకోవాలి. 96 1 సెకండ్. యా, 96-031-04-762. పర్ఫెక్ట్. I'll text you. నానా. ఆనంద్, ఆ అమ్మాయి నచ్చిందా? నచ్చినట్టే. వాళ్ళ నాన్నతో మాట్లాడేనా? వద్దు నానా, తనకేం చెప్పలేదు. ఫస్ట్ తను చెప్పనే ఉండే. మళ్ళీ టెన్షన్ పెట్టకు నానా, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఏమైంది? ఇందాక నేను చెప్పాను కదా స్వామి అని. నాన్న నాకు అతనితోనే పెళ్లి ఫిక్స్ చేశాడు. నా గురించి అన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఇంకా నచ్చేశాడు. అవునా? పంతులు గారు, అమ్మాయి పెళ్లి అనుకుంటున్నాం. నిశ్చితార్థానికి పెళ్లికి ముహూర్తాలేవో మీరు పెట్టి చూసావా? నాన్న విలను చంపేస్తాడన్నావుగా, ఇప్పుడు చెప్పు. నాకు ఎక్కడో తేడా కొడుతుంది. నాకు అక్కడే తేడా కొట్టింది కదా. ఏం కొట్టట్లా. అసలు నాన్నంటే ఏమనుకుంటున్నావమ్మా? చాటింగ్ లో ప్రేమ అని టైప్ చేస్తే అది ఆటో కరెక్ట్ లో నాన్న అని వస్తుంది తెలుసా? అది నాన్నంటే. అబ్బో. హలో. మా అన్నయ్య నువ్వు కలిసారంట, నీకోసం ఎవరినో కొట్టాడంట, నువ్వు నచ్చి నీకు ప్రపోజ్ చేశాడంట. అవును. నాకెందుకు చెప్పలేదు? చెప్పాలి కానీ ఈలోపే. నాకు చెప్పకపోయినా ఓకే, కానీ ఎస్ నో వాడికి ఏదో ఒకటి చెప్పు.
ఇక్కడ తెగ పిండేసుకుంటున్నాడు. ఎస్ అని ఇందాకే తను వర్క్ చేస్తున్న ఆఫీస్ లో చెప్పానుగా. వాడిని ఆఫీస్ లో కలిసి చెప్పావా? వాడికి ఉద్యోగం పోయి వారం అయింది. కాదు, మనలాగే మా నాన్న మీ నాన్న ఫ్రెండ్స్ కదా. నీకేదో నరం కట్టయిపోయినట్టుంది, కానీ నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు అని నీ నంబర్ అడిగాడు. ఎంత ఫ్రెండ్ అయినా అమ్మాయిని అడగకుండా నంబర్ ఇవ్వకూడదు కదా అని కాల్ చేసా. ఇంతకీ నంబర్ ఇవ్వాలా వద్దా? సరే ఇవ్వు. ఓకే. నానా ఈ డబ్బులన్నీ ఏం చేయాలి? నానా, తన పేరేంటి? పేరు తెలియకుండానే ఓకే చెప్పావా? ఆనంద్ చక్రవర్తి. నా పేరు స్వామి. తను ఏం చేస్తూ ఉంటాడు? ఇందాక మనం పీపుల్ మార్ట్ కంపెనీకి వెళ్ళాం కదా, దానికి ఆయన కాబోయే CEO. ఆ మధ్య ఉద్యోగం ఉండేది, ఈ మధ్య దొబ్బింది. హలో సార్, స్టేట్ బ్యాంక్ లో ఇంకో అకౌంట్ ఉంది. నీకు నచ్చినోడితోటి నీ పెళ్లి జరుగుతుంది. అమ్మ, నీకు విషయం చెప్పాలి. నేను చూసింది నాన్న చూసింది ఒకళ్ళు కాదమ్మా. ఒకళ్ళే అన్నా? ఒకలాగే ఉన్నారు. ఒకళ్ళు నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య స్వామి, చూడు. ఇంకొకరు నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఆనంద్ చక్రవర్తి. అయ్యో, ఏం చేస్తున్నావే నువ్వు? ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళేటప్పుడు స్వామి నచ్చాడు అన్నావు, వచ్చాక ఆనంద్ నచ్చాడు అంటున్నావు. అంటే నీకు ఇద్దరు నచ్చారా? వాళ్ళిద్దరికి నువ్వు నచ్చావా? ఇప్పుడు ఏం చేయాలి? చేసేదేముంది, ఇద్దరితో ట్రావెల్ చేయి. ఎవరు ఎక్కువ నచ్చారో చెప్పే, అప్పుడు ఆలోచిద్దాం. సరేనా? ఏదైనా నాది అనుకున్నాక దాని ఓనర్ వచ్చి అడిగినా పార్ట్నర్షిప్ ఇవ్వనరా. దాన్ని పోయే దానే గడివి నీకెలా ఇస్తానరా? నేను ఈ వైజాగ్ ఎక్స్ఎమ్మెల్యేని. నాకెదురొచ్చి బతికిన వాడెవడూ లేడు. ఈ వైజాగ్ మొత్తం నా చేతుల్లో ఉంది, తెలుసుకో. ఆ విషయం నా చేతిలో ఉన్న ఈ గన్నుకి తెలియదే. ముందున్నది ఎక్స్ఎంఎల్ అని కూడా తెలియదంటారా దీనికి? ఇది ఒక బుల్లెట్. అదర్వా నేను ఎక్స్ఎంఎల్ఏ, నాకు ఎదురొచ్చి బతికినోడు ఎవడూ లేడన్నాడు. ఈ ఎమ్మెల్యేలు ఇలా అబద్ధాలు చెప్పడం ఎప్పుడు బాగుతారో ఏంటో. హలో చక్రవర్తి, మా అబ్బాయి బర్త్డేకి నీ కంపెనీని గిఫ్ట్ గా ఇస్తానని మాటిచ్చాను. మా అబ్బాయి బర్త్డేకి మీరు తప్పకుండా రావాలి మీ కంపెనీలో నుంచి బయటికి. అవును, వైజాగ్ లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారంట. అది కూడా ఓపెన్ చేశాక ఒకేసారి ఆక్యుపై చేద్దామని కొంచెం క్యాప్ ఇచ్చాను. నువ్వు నీ కంపెనీకి సీఈఓగా ఉండేది వైజాగ్ బ్రాంచ్ ఓపెన్ అయ్యేంత వరకే. ఐఎమ్ హంగ్రీ. సంజయ్, వైజాగ్ బ్రాంచ్ స్టేటస్ ఏంటి? సార్ అది ఒక 2 days అటు ఇటుగా, అంటే కొంచెం డిలే ఉంది సార్. సంజయ్, మ్యాన్ పవర్ పెంచండి, కావాలంటే ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ తెప్పించండి. ఐ వాంట్ ఆన్ డేట్. ఇస్ దట్ క్లియర్? ఓకే సార్. ఇద్దరిలో ఎవరిని డిసైడ్ చేసావు? తెలియట్లేదమ్మా. నువ్వు ఓకే చెప్పిన వాళ్ళకి ఉండే ఆనందం కంటే నో చెప్పిన వాళ్ళకి ఉండే పెయిన్ 10 ఎక్కువగా ఉంటుంది. అమ్మాయి ఎస్ చెప్పడానికి లేట్ అయినా పర్లేదు, కానీ నో చెప్పడానికి లేట్ చేయకూడదు. నువ్వు ఎవరికి నో చెప్పాలనుకుంటున్నావో ఫస్ట్ వెళ్ళి రేపే చెప్పేసి. పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి వెళ్లే ముందు ఏ అమ్మాయినా 2 విషయాలు చూసుకోవాలి. 1, వ్యక్తిగా నీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తారు. 2, కుటుంబంగా నీకు ఎలాంటి ప్రేమనిస్తారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. రీసెంట్గా మా లైఫ్లోకి వచ్చిన ఒక ఫ్రెండ్ వల్ల
ఆకలి అనేది ఇమీడియట్ అడ్రస్ చేయాల్సిన ప్రాబ్లం అనిపించింది. ఈ ప్రపంచంలో ప్రతి 7గురిలో ఒకడు ఆకలితో పడుకుంటున్నాడు. ఆ ఒక్కడు మనం కానందుకు ఆనందపడాలో, ఆ 6గురు కలిసి ఆ ఒక్కడి ఆకలి తీర్చలేకపోతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. చాలా మందికి ఫుడ్ డొనేట్ చేయాలని ఉంటుంది, కానీ ఎక్కడ ఇవ్వాలో తెలీదు. ఆకలితో ఉన్న వాడికి ఎవరిని అడగాలో కూడా తెలీదు. వీళ్ళందరినీ కలిపే ఒక కామన్ ప్లాట్ఫామే ఈ ఫుడ్ బ్యాంక్. మీ అందరికి ఒక రిక్వెస్ట్, ఇక నుండి మీ ఇంట్లో జరిగే పార్టీస్, ఫంక్షన్స్, హోటల్స్ లో మిగిలిపోయిన ఫుడ్ మీ దగ్గరలో ఉన్న ఈ ఫుడ్ బ్యాంక్ లో పెట్టించండి. అది ఆకలితో ఉన్న వాళ్ళు తీసుకుంటారు. ఈ అప్లాజ్, ఈ రెస్పెక్ట్ నాకు కాదు, నా ఫ్రెండ్ ప్రణవ్కి దక్కుతాయి. ఎందుకంటే ఈ ఐడియా తనది. ఏ అమ్మాయినా 2 విషయాలు చూసుకోవాలి. 1, వ్యక్తిగా నీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తారు. వీళ్ళ నాన్నకి నిజంగానే సర్ప్రైజ్ ఇచ్చేలా ఉంది. ప్రణవి ఎవరు? మీ అమ్మాయి ఫ్రెండు. మీ అబ్బాయికి మా వాడి కోకి చెప్పేశావా? లేదు. ఇప్పుడు చెప్పడానికి వచ్చావా? అంటే సిగ్గుపడకు, చెప్పు. అప్పుడే చెప్పుకో, బాగా తిప్పి తిప్పి అప్పుడు చెప్పు. ఎదవకి వస్తానుండు. అమ్మా దేవకమ్మా, అంత టైం లేదు ఇక్కడ. ఇప్పటికే బోర్డు అంత లేట్ అయింది. రేపు పెళ్ళయ్యాక గదిలోకి వస్తే ఏం చేయాలో కూడా మర్చిపోయేలా ఉన్నాను. ఈవిడ ఓకే చేస్తే పాత సిలబస్ మొత్తం తిరగేయాలి. చా ఊరుకో. వాడన్నాడని కాదు గాని ఇంకా లేట్ చేయొద్దమ్మా. వాడికి ఓకే చెప్పి మాకు ఓకే చెప్పడానికి ఇంకా లేట్ అయిపోద్ది కదా. మీకోకే ఏంటి? ఏ మేం లవ్ చేయొద్దా? మాకు ఓకే చెప్పవా? మీరు లవ్ చేయడం ఏంటి? ఇదిగో, అసలు లవ్ ఎందుకు చేసుకుంటారు? అండర్స్టాండింగ్ కి. రేపు పెళ్ళయ్యాక ఏ గొడవ లేకుండా అందరూ కలిసి ఉండడానికి. అలా అయితే ఆడికంటే ఎక్కువ మేమే లవ్ చేయాలి. వాడిదే ఉంది. పెళ్ళయ్యాక నిద్ర లేచి గంటకు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నైట్ ఇంటికొచ్చిన 2 గంటల్లో పడుకుని పోతాడు. రోజు మొత్తం మీద 3-4 గంటలు కలిసి ఉండే మీకే లవ్ అండర్స్టాండింగ్ కావాలంటే పొద్దున్నుంచి రాత్రి దాకా కలిసుండే మనకెంత కావాలి? లేకపోతే రేపు పెళ్ళయ్యాక లవ్ మ్యారేజ్ కదా, మేము బానే ఉన్నాము, మా అత్త మామలతోనే పడి సస్తలేదు అని మమ్మల్ని అంటావు. ఇదిగో, నువ్వు వాడికి ఎప్పుడు చెప్తావో తెలీదు. మేమైతే ఇప్పుడే చెప్పేస్తాం. లవ్ యూ సో మచ్ బంగారు తల్లి. ఐ లవ్ యూ వదినా. ఐ లవ్ యూ తల్లి. ఐ లవ్ యూ మోర్ ప్రణవి బేబీ. ఇది హౌసా, బిగ్ బాస్ హౌసా? ఎన్ని డ్రామాలు జరుగుతున్నాయో లోపల. చెప్తా చెప్పు. మన అమ్మాయి పెళ్లి బాగా జరిగింది సార్. సాంబార్ బాగుందని టాకు. అరటికాయ బజ్జీలు అయితే 2 సార్లు వేయించుకుంటున్నారు. చిప్ ఏమైనా లూజ్ అయిందరా? నా కూతురు పెళ్లి జరగడం ఏంటి? ఇక్కడ మన అమ్మాయి ఎవరితోనో తిరుగుతుంది సార్. కార్తీక దీపంలో వంట లెక్క కూడా మెంట లెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీరు ఇలాగే నిద్రపోతుంటే నాలాగే ఎవడో ఫోన్ చేసి పెళ్లి బాగా జరిగింది, సాంబార్ బాగుందని అంటాడు. ఇప్పుడు తింటే రేపు తినటానికి లేనోడు. ఎవడైతే మనకేంటి సార్, వచ్చేసేయక. 100 మందితో వచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాను. వెయిటింగ్. ఇది మా ఆయన నాకు కొన్న కాస్ట్లీయెస్ట్ చీర. ఇది నీకే పెడుతున్నాను. ఎందుకో తెలుసా? రేపు మీకు పెళ్ళైతే ఈ చీర మళ్ళీ నా బీరువాలోకే రావాలని. అబ్బో, మహాలక్ష్మిలాగున్నావు. తీసుకో బంగారు తల్లి, చల్లగా ఉండు. 2, కుటుంబంగా నీకు ఎలాంటి ప్రేమనిస్తారు. అయ్యి బాబాయ్ ముద్దులు తట్టుకోలేకపోతున్నావు. అవునవును. మరి నీకు కొన్ని మాకు కూడా ఉంచు.
నీ సెల్యూట్ ఎవరు కాలే క్యా హో రहा है यहाँ पे బయటికి లాగారండి రై ఏంట్రా చూస్తారు షూట్ హిమ్ బ్లాస్ట్ ద బిల్డింగ్ ఒక్కడు కూడా మిగలదు సార్ మన అమ్మాయి ఉంది లోపల ఓ మై గాడ్ మేరే బేటీ అందర్ హై బట్ నా కూతురు లోపల ఉత్తరా ఏంట్రా చూస్తారు అనౌన్స్ చేయండి మిస్టర్ స్వామి హ్యాండ్ ఓవర్ రమేష్ రెడ్డిస్ డాటర్ అదర్వైజ్ వి విల్ ఓపెన్ ఫైర్ ఎస్ ఏంట్రా అండి పాపా సార్ మీరు అదేంటి సార్ పగోడికి దండం పెడుతున్నారు? ఆయన పగవాడు కాదురా, మీలాంటి వాళ్ళకి అందని వాడు అర్థం కానివాడు. నా కూతురు కూకట్పల్లిలో కాదు, సాక్షాత్ ఆ కాశీ విశ్వనాథుడి పాదాల దగ్గర ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను రా. హిట్ చేసింది మీరని తెలియక ఈ పొరపాటు చేసి నన్ను క్షమించండి. మీరు అలా మాట్లాడకండి. నా కూతుర్ని గనక మీరు నిజంగా కోరుకుంటే ఇక లాగొద్దు, ఇప్పుడే ఇక్కడే నడు రోడ్డు మీద పెళ్లి చేస్తాను ప్లీజ్. తనను అప్పుడే పెళ్లి చేసుకోవాలని నేను అనుకోలేదుగా. తనే నన్ను ప్రేమించానంది. తప్పని చెప్పి మీ దగ్గరికి తీసుకురాబోతుంటే మీరే ఇలా. తనే మిమ్మల్ని కోరుకుంటుంది కదా సార్, ఒప్పుకోండి సార్ ప్లీజ్. నన్ను క్షమించండి రమేష్ రెడ్డి గారు. నా చెల్లి పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోలేను. నా బాధ్యతలను మర్చిపోలేను. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. మీకు చెల్లుందా? వాడికి చెల్లుందో లేదో మీరు చెప్తారా? మీరెవరు? వాడి నాన్న. వీళ్ళ నాన్న మీరు కాదు కదా. వాళ్ళ నాన్న ఎవరో మీరు చెప్తారా? మీ పేరేటి? పేరు తెలియకుండానే ఎంత దూరం వచ్చారా స్వామి? స్వామి ఏం చేస్తుంట? ఉద్యోగం పోగొట్టుకున్నాను, ఖాళీగా తిరుగుతున్నాను. ఇంతకీ మీరేం చేస్తుంటారు? కూతుర్ని కన్నాడు, ఎదవై తిరుగుతున్నాడు. రా నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది అన్నప్పుడు ఒక తండ్రి పడే ఆనందం ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. కానీ అదే కొడుకు నాన్న 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను అంటే వచ్చే ఆనందం ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. నా పుట్టినరోజుకి ఇచ్చిన బహుమతి 1000 ఉద్యోగాలు కాదు, 1000 కుటుంబాలలో ఆనందం, 1000 కుటుంబాలలో భాగస్వామ్యం. Welcome to the family of People Mart. On this happy note, I would like to announce that People Mart will have its new CEO from the 1st of April. ఆనంద్, కొన్ని రోజుల ముందు జేపీ నన్ను కలిశాడు. నాన్న, మీరు వాడు భయపడుతున్నారా? వాడి గురించి నీకు తెలీదు నానా. జేపీతో నేను మాట్లాడతాను. వాడి కళ్ళు పడ్డ చోట చెవులు వినబడవు. పోనీ నానా, ఈ ఇష్యూని డీల్ చేయడానికి మీకు నాకు తెలిసిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. వాడినేమన్నా అమ్మా, నేను డిసైడ్ అయిపోయాను, నాకు స్వామియే కరెక్ట్ అని. ఆనంద్ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు, తనకి నువ్వు అని చెప్పేస్తాను. ఆ స్వామి గారిని చంపేయడానికన్నా రెడీ గాని ఆ లో క్లాస్ గాడికి నా కూతుర్నివ్వను. అన్నేసేసి నాకు ఫోన్ చేయండి. ఏంటి మడ్రే? ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. ఇంకో 10 లక్షలు పోతే పోయింది, నిన్ను కూడా ఇప్పించేస్తాను. 10,000 జీతం పెంచితే నేనే సైలెంట్ గా ఉంటా కదా. పోనీ ఒక 5 పెంచండి. అన్నేసేసి నాకు ఫోన్ చేయండి. వదండ్రా, ఇదిగో అందులో 10,000 ఉంచు.
కాసేపు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. No, no, not for some time. 1 hour. Till 1 hour, no more disturbance. Good morning, Chakravarti ji. Within that 1 hour, I'll finish the game. కొత్త CEO వస్తున్నాడన్నావు కొడుకా. జేపీ, వాడి జోలికి వెళ్ళొద్దు. ఏమున్నా మన ఇద్దరం మాట్లాడుకుందాం. మాట్లాడు. చూడు, ఈ కంపెనీ నేను బతుకుండగా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడం జరగదు. బలివ్వడానికి కత్తి కింద ఉన్న మేకకి కోరికలు ఉండకూడదు చక్రవర్తి. నేను డిసైడ్ అయ్యాను, ఈ కంపెనీ నాదవ్వాలి. అయ్యాకే నువ్వు పోవాలి. ప్లాన్ సింపుల్ చక్రవర్తి. ఇవాళ ఒక లైఫ్ తీసుకెళ్ళిపోతా. హలో ప్రణవి గారు, సారీ ఫర్ కెప్ట్ యు వెయిటింగ్. ఇంటికి వెళుతున్న నీ కొడుకుని నా కొడుకు చంపేస్తాడు. నీ కొడుకు ఎవరి మీద కనీసం చెయ్యి కూడా ఎత్తడంట. అయ్యో. అథర్వా, రెడీయా? రెడీ డాడీ. హీఈస్ రెడీ. లెట్ ద ఫన్ బిగిన్స్. మూవ్. వీడిని చంపడానిక అనవసరంగా ఇంతమంది వచ్చాం కదా డాడీ. వీడు అన్నప్రాసన రోజున గాజులు పట్టుకొని ఉంటాడు. ఒకే ఒక్క నిమిషంలో వేసేస్తాం. అన్నేసేసిన ఫోన్ చేయండి రా. రండ్రా. వాడు చావుకి జస్ట్ 10 సెకండ్స్ దూరంలో ఉన్నాడు. 9 8 7 6 5 స్వామి హెల్ప్ చేస్తాను. 4 3 కొడుకా, ఆఖరిసారి మాట్లాడుకో. కొన్ని రోజుల్లో చనిపోయే మీ నాన్నకి ఒక ఫెయిల్యూర్ బిజినెస్ మ్యాన్ గా పోవడం ఇష్టం లేదు. ఇప్పుడు చెప్తున్నా, నువ్వన్నదే నిజం. ఇలాంటి వాళ్ళని డీల్ చేయడానికి మాట్లాడే బిజినెస్ మ్యాన్ కాదు, తిరగబడే కామన్ మ్యానే కరెక్ట్. అంకుల్, స్వామి, ఆనంద్ ఇద్దరు ఒకళ్ళేనమ్మా. స్వామి వాడే, ఆనందు వాడే. ఇద్దరి ఫ్యామిలీస్ కి ముద్దుల కొడుకు. రాజు వాడే, బంటు వాడే. ఒక మనిషి, 2 క్యారెక్టర్లు, 2 ఫ్యామిలీ. స్వామి వివేకానంద చక్రవర్తి నా కొడుకు. పాపా ప్రణవే ఆల్రెడీ ఆన్ డ్యూటీ ఇక్కడ.
వేసేసారా? మనోళ్ళు వేసేసారా? మనోళ్ళనే వేసేస్తున్నాడు డాడీ. And the show begins. If I see a villain in you, you will see a hero in me. వద్దు అని చేతులు కట్టేసిన మా నాన్నే రౌండ్ వేసుకోమంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎరుపు రంగు చూపించి ఎద్దును వదిలేసినట్టుండదు. 200 స్పీడ్తో రేంజ్ రోవర్ గుద్దినట్టుండదు. ఇప్పుడు దాకా ఎందుకు పరిగెట్టావురా? పరిగెత్తి పరిగెత్తి కొట్టడం సాడిజం, అదే పరిగెత్తించి పరిగెత్తించి కొట్టడం హీరోయిజం. బట్ ఐఎమ్ ఏ సాడిస్ట్ వెన్ ఐఎమ్ ఇన్ యాక్షన్. వేసేసారా లేదా? సార్ ఆడు మనిషి వాషింగ్ మిషన్ ఇలా ఉతుకుతున్నాడు ఏంటి సార్? బాబోయ్, అప్పటి నుంచి వేసారా లేదా 1వ తేదీ వచ్చింది. ఇంతకీ నా శాలరీ వేసారా లేదా? నువ్వెక్కడ దొరికావురా నాకు? నేను కూడా అదే అనుకుంటున్నాను సార్. ఈజీ ఈజీ. ఈరోజు ఒక్క లైఫ్ గ్యారంటీగా తీసుకెళ్ళిపోతాం. మీ నాన్నను వదిలేసి నిన్ను వేసేద్దామని వచ్చాం. వర్కౌట్ అవ్వకపోతే నిన్ను వదిలేస్తాం. అక్కడ మీ నాన్నని బూమ్. నీకోసం మీ నాన్న పోతాడో, మీ నాన్న కోసం నువ్వు పోతావో నీ ఇష్టం. నైస్ బాయ్. సార్ ఇప్పుడే వేసేసాం సార్. సూపర్. మిస్టర్ చక్రవర్తి, see you again. ఏం చేశారు నా కొడుకుని? ఏం చేశారు నా కొడుకుని? చెప్పి వెళ్ళు. చెప్పి ఏం చేశారు? చెప్పి వెళ్ళు.
వచ్చేసరికి సీఈఓ ఛానల్ క్లియర్ అయిపోయిందిరా. ఆఫీస్ కూడా నీకు నచ్చినట్టే డిజైన్ చేయించాను. ఏంట్రా ఎట్లాగా? ఏం మాట్లాడుతున్నారు నాన్న? అన్నయ్య కనిపించట్లేదని అందరూ కంగారు పడుతుంటే ఈ టైంలో ఆఫీసు సీఈఓ అంటారు. ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. పెద్దనాన్న, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఎక్స్ట్రా ఫోర్స్ వాడమని డిఐజీని పర్సనల్ రిక్వెస్ట్ చేశాను. అన్నయ్య ఇన్ఫర్మేషన్ త్వరలోనే తెలుస్తుంది. మీరేం కంగారు పడకండి. విక్రమ్, అది చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. ఫ్లైట్ దిగి ఇంటికి రాకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావు? పెద్దనాన్న, ఆనంద్ మీకున్న ఒకే ఒక కొడుకు, నాకున్న ఒకే ఒక్క అన్నయ్య. నేను ఇంటికి రావడం కన్నా అన్నయ్య ఇంటికి రావడమే ఇంపార్టెంట్. అయ్యో, దొంగ సచ్చినోళ్ళు నా కొడుకుని చంపేద్దాం అనుకున్నారా? వాళ్ళు చెమ్మడిపోను. ఊరుకో దేవకి. తల మీద కొట్టి మార్చురీలో పడేస్తే ఎలా బయటపడ్డావురా? ఆ మార్చురీ ఉన్న హాస్పిటల్ చక్రవర్తి గారి చార్టీస్తో నడుస్తుంది. లాస్ట్ మినిట్ లో నన్ను గుర్తుపట్టి వాళ్ళే సేవ్ చేశారు. మరి దెబ్బలు ఎలా కవర్ చేసావు? ఒక్కడే ఇద్దరులా మేనేజ్ చేసిన వాడికి ఈ దెబ్బలు మేనేజ్ చేయడం పెద్ద పనేం కాదు. అమ్మా ప్రణవే, అంటే స్వామి ఆనంద్ ఇద్దరు కాదా, ఒక్కర్లేనా? అయితే అక్కడ ఇక్కడ ఎలా ఉంటున్నారు, ఎందుకు ఉంటున్నారు? ఇప్పటిదాకా ఈ విషయం ఆ రెండు ఫ్యామిలీ తప్ప ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు నీకు అన్నీ తెలియాలి కాబట్టి చెప్తున్నా. వాసుదేవరావు గారు మా నాన్న. నాకు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు నాన్న చేయి పట్టుకుని ఎగ్జిబిషన్కి వెళ్ళాను. సడన్గా నాన్న కనిపించలేదు. అటుగా వెళ్తున్న చక్రవర్తి గారు నన్ను చూసి నాన్నలా నా చేపట్టుకున్నారు. ఆయన ఇంటికి తీసుకెళ్లి నాకు నాన్న అవుతూనే మా నాన్నని వెతికారు. ఈ బాబు ఎవరు, ఇతని పేరెంట్స్ ఎవరో ఎంక్వైరీ చేయండి. ఇంకో పక్క మా నాన్న కూడా నా కోసం వెతుకుతూనే ఉన్నారు. 4 సంవత్సరాల తర్వాత చక్రవర్తి గారికి మా నాన్న ఆచూకీ తెలిసింది. 4 ఏళ్ల బంధం, 25 ఏళ్ల వ్యక్తిత్వం. దేన్ని వదులుకోవాలో ఆయనకు తెలియలేదు. విలువలో ఉన్న మనిషి కదా, వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు. మరుసటి రోజు తెల్లవారం ముందే నన్ను చూడటానికి వచ్చేశారు. 4 ఏళ్ల తర్వాత మొదటిసారి పడుకునేటప్పుడు మా మధ్యలో లేడు. వాడిని చూడాలనిపించింది. మమ్మల్ని లేపాల్సింది కదండి. అయ్యో, 4 ఏళ్ల తర్వాత మొదటిసారి మీ మధ్యలో పడుకున్నాడు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక. 4 ఏళ్ల క్రితం వీడు తప్పిపోయినప్పుడు మేమెంత బాధపడ్డాము. 4 ఏళ్లు పెంచాక వదులుకోవడానికి మీరు అంతే బాధపడుతున్నారు. వాడు మాకెంత కొడుకు, నీకు అంతే కొడుకు. అందుకే ఇక నుంచి వాడు ఒకరోజు మా ఇంట్లో ఉంటే ఒకరోజు మీ ఇంట్లో ఉంటాడు. లోపల పెట్టు. మీరు ఇవన్నీ పంపిస్తుంటే మీ అబ్బాయి మా ఇంట్లో తిరుగుతున్నట్టుంది, కానీ మా అబ్బాయి మా ఇంట్లో తిరుగుతున్నట్టు లేదు. నా కొడుకుని నా కొడుకులా పంపించండి ప్లీజ్. అప్పటి నుంచి ఈ నాన్నకి నచ్చినట్లు ఇక్కడ, ఆ నాన్న పెంచినట్లు అక్కడ ఉంటున్నాను. మరి ఇక్కడొకలాగా అక్కడొకలాగా ఉండడం దేనికి? వాడు ఇక్కడ ఉన్నట్టే అక్కడ కూడా ఉంటే ఆ ఇంటికి గెస్ట్ అవుతాడు, కానీ కొడుకు ఎందుకు అవుతాడమ్మా? నందగోపాల్ చక్రవర్తి తన లాస్ట్ డేస్ లో ఫెయిల్యూర్ గా మిగిలిపోకూడదు. అయితే ఇప్పుడు ప్లాన్ ఏంటి మరి? సార్, మీ పిఏ కోసం ఇంటర్వ్యూస్ చేసి ఇద్దరిని ఫైనల్ చేశాం. మీరు ఫైనల్ ఇంటర్వ్యూ తీసుకుంటానంటే సెండ్ హిమ్ ఇన్సైడ్. ఇప్పుడు వాడి కొడుకు పోయాడు. 20 రోజుల్లో వద్దన్నా వీడు పోతాడు. ఇక ఆ కంపెనీ మన చేతిలోకి రాకుండా ఎవడు ఆపుతాడు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. అయ్యో పర్లేదు సార్, కూర్చోండి సార్. ఇక్కడ జీతాలు ఎక్కువ అనుకున్నాను, మర్యాదలు కూడా ఎక్కువే. నువ్వు నన్ను కదా పిలిచింది?
హే ఎక్స్క్యూజ్ మీ. This is my resume, my certificates. చాలా హ్యాపీగా ఉంది సార్. ఎంత పెద్ద కంపెనీ మీలాంటి జీనియస్ ముందు అసలు ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ సార్, గ్రేట్ ఫీలింగ్. కంపెనీ మెయిల్లో వీటి డీటెయిల్స్ తీసుకొని Yes, sir. within 5 minutes I want each and every information about him. Okay, sir. Got it? Yes, sir. ఈ స్వామి అనే వ్యక్తి ఇక్కడ ఆల్మోస్ట్ గా 30 ఏళ్ళుగా ఉంటున్నాడు సార్. తన ఐడెంటిటీ అంతా పర్ఫెక్ట్ గానే ఉంది. వీడు వేరు వాడు వేరు సార్. సార్ మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే త్వరగా అడగండి సార్. నేను కూడా బాగా ప్రిపేర్ అయి ఉన్నాను సార్. అబ్బా మళ్ళీ ఫోను. సారీ, సో బిజీ నో. జేపీ, నా కొడుకుని ఎక్కడైనా దాచావో లేక చంపేశావో నాకు తెలీదు. ఒక్కడు లేనంత మాత్రాన పీపుల్ మాట ఆగదు. రేపు చెప్పిన టైంకి పీపుల్ మార్ట్కి కొత్త సీఈఓ వస్తాడు. ఈసారి దమ్ముంటే ఆపు. ఆల్ ఫైన్ సార్. ఓకే 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 స్టార్ట్ చేద్దామా సార్? ఈ ఉద్యోగం కనుక నాకు వస్తే మా కుటుంబం అంతా మీ కుటుంబానికి రుణపడి ఉంటుంది సార్. ఈయనకు కూడా. ఈ ఉద్యోగం నీకిస్తే సార్ నా కోసం ఏమైనా చేస్తావా? పూర్తి చేసుకోనా? No. Keep it. మా చెల్లి పెళ్లి బాగా జరిగేలా చూస్తానని మాట ఇవ్వండి సార్ ప్లీజ్. మాట ఇచ్చినట్టే కదా? బాబాయ్ చాలా బరువు సార్ ఇది. సేఫ్. స్వామి, ఇది నీ అపాయింట్మెంట్ ఆర్డర్. సాలరీ నెలకి 2 లక్షలు. సార్ పేరుకే నువ్వు ఇక్కడ పిఏవి కానీ పనిచేసేది మాత్రం పీపుల్ మార్ట్ కి సిఇఓగా. చేతు ఇక్కడ ఇస్తారా లేకపోతే అక్కడికి వెళ్ళి తీసుకోమంటారా? ఎందుకు సార్ అలాగా? మై హ్యాండ్. సారీ సార్. పీపుల్ మార్ట్ కి కాబోయే సిఇఓ అచ్చు నీలాగే ఉంటాడు. ఈ మధ్య ఎవరో చంపేశారు. అతని ప్లేస్ లో నువ్వు సిఇఓగా అక్కడికి వెళ్ళి నాకు ఓ పని చేసి పెట్టాలి. అక్కడికి వెళ్ళి మీ పని చేయటం మోసం కదా సార్? మనకి కావలసిన వాళ్ళకి చేస్తే మోసం, మనకి కావాలి అనుకున్న వాళ్ళ కోసం చేస్తే న్యాయం. త్రివిక్రమ్ మీకు చుట్టమా సార్? ఏంటి? ఏం లేదు సార్, చెప్పండి. టుమారో మార్నింగ్ యూ హ్యావ్ టు సైన్ యాజ్ అ సిఇఓ ఆఫ్ దట్ కంపెనీ. నీకు అక్కడ ఏం తెలియదు కదా. సో ఐ విల్ పికప్ ఎట్ యువర్ హోమ్. ఓకే? ఓకే సార్. మీ అంతటా మీరే నన్ను తీసుకెళ్లి పీపుల్ మార్ట్ సీఈఓ చేస్తానంటే ఎందుకు వద్దంటాను సార్? మీ చేతుల మీదుగా సీఈఓ అవుతున్నానన్నా కిక్కే వేరేలా ఉంది సార్. రేపటి నుంచి మీరు ఇక్కడ, నేను అక్కడ. ఆడేసుకుందాం సార్. వెళ్ళొస్తాను మరి. కొన్ని 1000 కోట్లు ఇస్తానంటే చక్రవర్తి కంపెనీ ఇవ్వలేదు. ఇప్పుడు జస్ట్ 2 లక్షలు ఇచ్చి వాడి కంపెనీని రాయించుకోబోతున్నాను. వీకెస్ట్ బ్యాటిల్. ఇంకో కోట్. సార్ 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 చాలా భయంగా ఉంది సార్. అంత మంది ముందు మాట్లాడటం ఎలా సార్? ఎలా? యూ కెన్ డూ ఇట్. ఈరోజు ఆఫీస్లో నీ ఫస్ట్ డే. నీ కింద పనిచేసే ఎంప్లాయీస్ అందరూ
నీ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి స్ట్రైట్ గా లోపలికి వచ్చాయి. వచ్చాక ఈ కంపెనీ షేర్స్ ప్రాపర్టీస్ మాకు రాసిస్తున్నట్టుగా సంతకం పెట్టంతే. సాక్ష్యానికి హైకోర్టు లాయర్ కూడా ఉన్నాడు. దాంతో గేమ్ ఓవర్. సార్ చిన్నప్పటి నుంచి నాకు స్టేజ్ ఫియర్ సార్. స్పీచ్ అంటే కష్టమే సార్. కావాలంటే సంతకం వచ్చాక పెట్టచ్చు. చిన్న స్పీచ్, జస్ట్ ఓన్లీ 2 lines. 2 lines అంటారేంటండి బాబు? ఇక్కడ 5 lines ఉన్నాయి. చదువు. పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీతో కలిసి ఈ కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ వివేక్. చాలా టెన్షన్ గా ఉంది సార్. పట్టి కొడుకు వచ్చేస్తాను. 2 minutes సార్, 2 minutes. వచ్చేసింది సార్. 1 minute. వచ్చేసింది సార్, వచ్చేసింది. పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీతో కలిసి ఈ కంపెనీని మరింత ముందు తీసుకెళ్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ వివేక్ ఆనంద్ చక్రవర్తి. థ్యాంక్ యూ. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. వెళ్ళి ఫాస్ట్ గా చెప్పేసి ఫాస్ట్ గా వచ్చాయి. నన్ను ఆశీర్వదించండి సార్. మరి ఇంత మాయకుడు అయితే ఎలా నాన్న? నాది కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్ సార్. తొందరగా వెళ్ళు. నడు సారీ కోపం తెప్పించొద్దు. Inviting the new CEO of People Mart on the stage. పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీతో పాటు కలిసి ఈ కంపెనీని మరింత ముందుకు నడిపిస్తానని మీకు మాటిస్తూ మీ వివేక్ ఆనంద్ చక్రవర్తి. వివేక్ ఆనంద్ చక్రవర్తి. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక, ఒక్క ఎంప్లాయీ కూడా లేని పీపుల్ మార్ట్ కంపెనీని చూడాలని. ఏం మాట్లాడుతున్నాడు వీడు? మా నాన్నగారు ఈ కంపెనీని 10 మందితో మొదలుపెట్టారు. మొదటి 6 నెలలు జీతాలు ఇవ్వలేదు, ఎవరు అడగలేదు. ఈ కంపెనీని పెట్టిన 2 సంవత్సరాల వరకు కంప్లీట్గా నష్టాల్లో ఉంది. అప్పుడు 9 నెలలు జీతాలు ఇవ్వలేదు, అప్పుడు ఎవరు అడగలేదు. ఎందుకు? మీరందరూ ఇది మా కంపెనీ అనుకున్నారు కాబట్టి. ఇది మా కంపెనీ అని మీరు అనుకుంటే సరిపోతుందా? మేము కూడా అనుకోవాలిగా. 10 మందితో మొదలైన మా కంపెనీ 10,000 మందికి పైగా ఎదిగింది. కానీ మీరు అప్పుడు ఎంప్లాయీస్ గానే ఉన్నారు, ఇప్పుడు ఎంప్లాయీస్ గానే ఉన్నారు. అసలు ఏం చెప్పాము, ఏం మాట్లాడుతున్నాం? అందుకే పీపుల్ మార్ట్ కొత్త సీఈఓగా కొత్త రూల్స్ తీసుకొస్తున్నా. సీఈఓ ప్రాపర్టీగా ఉండవలసిన 50% షేర్స్ ని చారిటీకి ఇస్తూ మిగతా 50% ని ఇక్కడ సీఈఓ దగ్గర నుంచి వాచ్మ్యాన్ వరకు అందరికీ ఈక్వల్ గా ఇచ్చేస్తున్నా. రేపటి నుంచి ఈ కంపెనీలో ఒక్క ఎంప్లాయ్ కూడా ఉండడు, ఓన్లీ ఓనర్స్ మాత్రమే ఉంటారు. అందరూ ఓనర్స్ గా ఉన్న ఒకే ఒక కంపెనీ పీపుల్ మార్ట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. త్వరలో దీనికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి మీకు అందిస్తాను. నానా, మీరు కోరుకున్నట్టు వీళ్ళంతా మన కుటుంబ సభ్యులు అయిపోయారు. నేను చంపాలనుకున్నందుకు ఆ జేపీని వాడి కొడుకుని బాగా ఆడుకున్నట్టున్నారుగా. మామూలుగా కాదు, మడతిట్టేసాను ఒక్కొక్కడిని. నీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే నన్ను చంపాలనుకున్నాడు ఇంకోటి ఉన్నాడు. ఎవరు? నీ అయ్యా. రేపు పర్ఫార్మెన్స్ మీ ఇంట్లో ఓపెన్ చేస్తే నువ్వు అని ఎమోషన్లో ఉంటావు. నీ స్వామి ఆ స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తా, మంచోళ్ళకి అంతా మంచిగా జరుగుతుందంటే ఇదే. మనకు సంబంధం లేనిది ఏదో అన్నారు, ఏంటి సార్ అది? 4 రోజుల ప్రేమకి అంత ఏడుపు వచ్చేస్తుందా? చంపేసింది మీరేం తెలిస్తే ఇంకెంత ఏడుతుందో. నువ్వు నోరు పోయిరా.
ఒక కూతురికి మంచి సంబంధం తెచ్చి చేయాలనేగా తండ్రిగా నేను ఆలోచిస్తుంది. ఇలా మా నాన్న కూడా ఆలోచించుంటే ఎంత బాగుండేదో. ఇంకో 10 లక్షలు పోతే పోయిందిరా, దీన్ని కూడా శాతం దరిద్రం వదిలిపోద్ది. అమ్మగారు కదా సార్. నీ అమ్మ కాదు కదరా, ఓన్లీ వన్స్ ఫస్ట్. ఊరుకోండి సార్, ఏంటా మాటలు. ఛాన్స్ లేకగానే పెళ్ళైన ప్రతిమగాడు ఇలాగే చెయ్యాలనుకుంటాడ్రా. పెళ్ళాన్ని చంపితే కేసు లేదు అని రూల్ పెడితే ఇండియాలో పెళ్లిల కన్నా బట్టర్లా ఎక్కువ జరుగుతాయి. చేసిన మడ్డర్లు చాలు గానీ ముందు అమ్మాయిని ఆనంద్కి చాలా పెళ్లి చేయాలో ఆలోచించి కూడా అదే కదరా ఆలోచిస్తుంది. అంకుల్ హాయ్ ఆనంద్. ప్రణవి. ఆనంద్. అవును అంకుల్. మీరేంటి మా ఇంటికి వచ్చారు? ప్రణవి ఎవరినో ప్రేమించిందంట, అతను ఎవరో చంపేశాడంట. మీకెలా తెలుసు? అంటే పెళ్ళన్నాక అన్ని ఎంక్వైరీలు చేస్తాం కదా అంకుల్. ఎవరు చంపేసి ఉంటారు? ఆశకి స్వార్థానికి క్రాసింగ్ చేస్తే పుట్టిన యదవలా ఉన్నాడు అంకుల్. సార్ ఏదో నిజం చెప్పినట్టున్నారు సార్. ఇతను వదిలేయండి, ఆడు పాప నాడైపోతాడు. హలో, నాకు ఒక ఉద్యోగం చూడరా, మా వాడు పోతాడంట. అంకుల్ మిమ్మల్ని అనుకుంటా. అంకుల్ జరిగింది ఏదో జరిగిపోయింది. ఆ ప్రణవిని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంకుల్. అదే మీకు చెప్పడానికి వచ్చాను. మీరు మా ఇంటికి వచ్చి ఈ మాట చెప్పారు, నాకు అదే 10 లక్షలు. మీరు హ్యాపీనా అంకుల్? హ్యాపీ. ఇప్పుడు మీకు జీవిత సత్యం చెప్పబోతున్నాను. చెప్పండి సార్. ఒకేలా ఉన్న ఇద్దర్లో ఒక్కడిని మర్డర్ చేయాలనుకున్నప్పుడు ఆడి ఫోటో కాదు మనిషిని చూపించి వేసేయమని చెప్పాలి, లేకపోతే ఇలాగే అవుద్ది. ఎలా అవుతుంది అంటే ఇప్పుడు స్వామిని అనుకుని ఆనందం చంపించేశారు కదా, అలాగవుద్ది. అంటే చచ్చిపోయినాడు మీ అమ్మాయి కాబోయే మొగుడు, నువ్వు మీ కాబోయే మొగుడు. యా బేబీ కమ్ క్లోజర్. ఇప్పుడు ఆనందని చంపేసి పెద్దాయన హాస్పిటల్ మార్చిలో పడదొబ్బారు కదా, ఈ విషయం తీసుకెళ్లి పెద్దాయనికి చెప్తే ఏమవుతుందంటారు? ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోకండి బాబు. మరి ఇప్పుడు చెప్పండి, మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి ఎప్పుడు చేస్తారు? మా అమ్మాయిని నీకెందుకు చేస్తాను రా. పీపుల్ మార్ట్ కొత్త సీఈఓకి ఇవ్వరా? మా అమ్మాయిని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు బాబు? ఇవ్వనన్నారు, సీఈఓ అన్నారు. ఓరి మ్లేచ్ఛుడా, మహాపాపి కురూపి నిన్ను చూడంగానే వచ్చు హై లెవెల్ బీపీ. ముండమోపి జిరాఫీ నిన్ను తెగ్గొస్తే లోకానికే పిచ్చ హ్యాపీ. మొన్న కాదంటివి, పైసా లేదంటివి, పనికి రానంటివి, పిల్లనివనంటివి, డబ్బు లేదన్న రీజన్ తో నన్ను దొబ్బేయమంటివి. మహానుభావ, నా బుర్ర దొబ్బిందయ్యా, చిప్పు లూజ్ అయిందయ్యా, నా తెలివి తుప్పల్లో తొంగుందయ్యా. బుద్ధి వచ్చిందయ్యా, బల్బు వెలిగిందయ్యా, రూటు తెలిసిందయ్యా, నన్ను మన్నించయా. సరే, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. నువ్వు ఎంత ఎదవో చెప్పి నా ఈగో సాటిస్ఫై చేయి, అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తావు. అలా అన్నారు, బాగుంది. నేను చుంచలిక చిట్టుని, రాబందురెట్టని, బొద్దింక కేశాని, సింపంది మూతిని, గబ్బిలంతో కని, ఏకాకి కాకి కని, 7 లోకాలలోకెల్లా ఏదవని. సర్వ సన్నాసిని, ముతక ఏ ప్రాసిని, ఎర్రి పప్పలకి లిస్టేస్తే ఫస్ట్ ని బెస్ట్ ని. నీ తుమ్ము తుంపరిని, నీ కారు బంపర్ని, నీ టిష్యూ పేపర్ని, లేటెస్ట్ లోఫర్ని, నీలాంటి మొనగాడి మొలతాడు నీ బ్లేడు నీ. కాస్త కరుణించయా, కళ్ళు తెరిచానయా, నీ కాళ్ళు కడిగేటి ఛాన్స్ ఇచ్చి చూడయా. సరేలే, నీ పాప సౌందర్యమున్ చూసి, నీ పాప పరిహారమున్ చేసి, నీ పాప సౌందర్యమున్ చూసి, నీ పాప పరిహారమున్ చేసి, నిన్ను మన్నిస్తిని. మళ్ళీ మర్డర్లు చేసావనుకో, ఓన్లీ పెళ్లిళ్ళే చేస్తాను. మళ్ళీ ఇలాంటి ఆటలు ఆడుకున్నావు అనుకో, ఓన్లీ మీ పిల్లలతోనే ఆడుకుంటాను. తధాస్తు. ధన్యుణ్ణి. సార్, అధర్వ తన మనుషులతో పైకొస్తున్నాడు. అలా డైరెక్ట్ గా పైకి వచ్చేస్తున్నాడంట. మరి ఏం చెప్తావు? దొరికిపోతా ఉంటావా? నువ్వు ఆనంద్ కదా? ఆనంద్ కాదు, వివేకానంద్ చక్రవర్తి. ఈ కంపెనీ కోసం నీ స్కెచ్ లో నువ్వు ఉంటే నా స్కెచ్ లో నేనున్నాను. నేనుండగా ఈ కంపెనీ గేటు కేసిన తాళానుకున్న కీ చైన్ కూడా టచ్ చేయలేవు. నా దగ్గర నుండి ఇయ్యాల్సరిగా మీరు ఎక్స్పెక్ట్ చేసింది నేను మీ స్వామి తెలియదు మీకు?
మీ కంపెనీకి ఇంటర్వ్యూకి వస్తే ఈ కంపెనీ సీఓ చేశారు మీ స్వామినే సార్. మరి నీకేం చెప్పి పంపించాను, నువ్వేం చేసావు? మీరేం చెప్పి పంపించారు, ఏం చేశారు? స్టేజ్ మీదకి వెళ్ళంగానే మొత్తం ఇలా మార్చేస్తాను అనుకోలేదు. మీరు నన్ను మర్డర్ చేసిన బాధపడను కానీ మోసం చేస్తే తట్టుకోలేను సార్, తట్టుకోలేదు. మనం చెప్పాల్సిన డైలాగు మనోడు చెప్తాడేంటి సార్? ఆ డైలాగ్ మీరెందుకు చెప్తారు విశ్వం గారు? 4 లైన్లు చెప్పి మైక్ ముందు 4 పేజీలు పెడతారా? నేను స్పాంటేనియస్ యాక్టర్ కాబట్టి స్పాట్ లో క్యాచ్ చేసి అల్లుకుపోయాను. దట్ విత్ యాక్షన్, విత్ ఎమోషన్, విత్ మోటివేషన్. లేకపోతే మనం దొరికిపోయాడు కదా, అవునా కదా? సార్ వీడు ఆళ్ళ కంపెనీ సీఓ చదవాల్సిన పేపర్ చదివేసినట్టున్నాడు. అంటే నేను చెప్పేది మీరు వినండి. నాకు ఇలా మాటలు మార్చేవాళ్ళు, పేపర్ మార్చేవాళ్ళు అంటే పరమాసాయం. నేను అలిగాను, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. యాక్చువల్ గా నేను ఆగింది మీరు చెప్పేది వెంటనే కాదు, నేను చెప్పాల్సింది ఇంకా ఉంది కాబట్టి. మీరు నా చిన్న దేవుడు సార్. నా ఫోన్ లో పెద్ద దేవుడు డిబి పెట్టుకున్నాను. నా చేతి వేలుకున్న సాయిబాబా ఉంగరం తీసేసి మీ నాన్న ఉన్న ఫోటో ఉంగరం పెట్టుకున్నాను. రేపో మాపో మీ మాల కూడా వేసుకుందాం అనుకుంటున్నాను. పిచ్చి సార్, మీరంటే పిచ్చి. సారీ స్వామి, పర్లేదండి, మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఓకే. ఇంతకీ కొత్త ఆఫీస్ ఎలా ఉంది? పెద్దగా ఉంది. అది కాదు, CEO సీట్ ఎలా ఉంది? మెత్తగా ఉంది. బాగా మెత్తగా ఉందా? ప్యూర్ సోల్. సొల్లు కాదు సార్, కాలని మీరు కూడా కూర్చొని చూడండి, చాలా మెత్తగా ఉంది. అమాయకత్వానికి ప్యాంట్ షర్ట్ వేస్తే నే ఇలా ఉంటుంది. అమాయకత్వానికి స్కూటీ ఏటో మర్చిపోయారు. మరి ఇంత అమాయకుడు అయితే ఎలా స్వామి? నాది కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్. ఓకే స్వామి, కంపెనీ షేర్స్ మాకు ఇస్తున్నట్టు డాక్యుమెంట్స్ పంపిస్తాను, సంతకాలు పెట్టు. పెన్తో రెడీగా ఉంటా. సరే బయలుదేరుతాం. ఒక్క నిమిషం. ఎందుకో ఈ భూమికి ఇవ్వాలనిపించింది, ఎస్పెషలీ ఈ కలరు. ఇది నాన్నగారికి ఇవ్వండి. ఓకే, ఎవరెవరికో ఆస్కార్ ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ డే ట్రై చేస్తాను. హే విక్రమ్, నువ్వు ఎప్పుడు వచ్చావు? మార్నింగ్ అనయ్య. ఆల్ గుడ్. సడన్ గా ఈ జేపీ గడ్ ప్రాబ్లం ఏంటన్నయ్య? జేపీ ఒక్కడే కాదు, మన కంపెనీ కోసం ఇంకొకరు కూడా ట్రై చేస్తున్నాడు. ఆ రోజు మార్చురి నుంచి 2 కాల్స్ వెళ్ళాయి. సార్ ఆనందని మనం కాకుండా జేపీ తన మనుషులే చంపారు అనుకుంటున్నారు సార్. కానీ మీరు అన్న విషయం ఎవ్వరికీ తెలియదు సార్. ఆ 2వ వాడు ఎవడో కనిపెట్టాలి. సంజయ్ సార్. సంజయ్ దేనికి నాన్న? స్వామికి శాలరీ ఇవ్వాలిగా. ఏంటి బొడ్డు కింద కట్టావు? నా నడుము నా ఇష్టం. చేతి నాది నా ఇష్టం. ఈ విషయం మా ఆయనకి చెప్పాననుకో, ఆడెవడో? ఆనంద్. మీ ఆనంద్ గాడు ఇలా పట్టుకొని ఇలా లాగలడా? చెప్పు. ఇలా ముద్దు పెట్టగలడా? నేను మీవాడంత సాఫ్ట్ కాదు. ఆయన లేకపోతే నేను కూడా అంత సాఫ్ట్ ఏం కాదు. ఎక్కువ ఆలోచించుకో, కంప్లీట్ చెయ్యి. నేను ఆలోచిస్తుంది ఏంటంటే చెయ్యి ఇంకా నడుం దగ్గరే ఉంది ఏంటా అని. అమ్మని, నేను అనుకున్న దానికంటే చాలా ముదురువే నువ్వు. నీకు మాత్రం ఉండాలి కదా. డాడ్, వాడు మన ఇన్నోసెంట్ స్వామినే. పాపం మైకుల్ని మనుషుల్ని చూసి పానిక్ అయి ప్రామిసులు చేసేశాడు. మీ ఫ్యాన్ వాడు, మన పని అయిపోతుంది. మీకోసం ఫ్లవర్ కూడా పంపాడు.
యుద్ధం చేస్తుంది పులితో నా నక్కతో నా తెలియనోడు నా పక్కన ఉండకూడదు. ఒకడి గురించి ఎంక్వైరీ చేయమన్నప్పుడు 10 సార్లు తెలుసుకుని చెయ్యాలి. వాడి నిజమేంటి, అబద్ధమేంటి, సీక్రెట్స్ ఏంటి అని. తన ఐడెంటిటీ అంతా పర్ఫెక్ట్ గానే ఉంది. వీడు వేరు వాడు వేరు సార్. వ్యాపారం చేస్తున్నప్పుడు దిద్దుకోవచ్చు, దౌర్జన్యం చేస్తున్నప్పుడు దిద్దుకోలేం. స్వామి ఏంటనేది పూర్తిగా తెలుసుకుని చెప్పాలి, చూసి చెప్పకూడదు. పాగాలో ఉన్నది పులా నక్కాని గుర్తుపట్టలేడు. నా పక్కనుంటే పోయేది నా ప్రాణం కాదు, నా సామ్రాజ్యం. నా బలం చదివాడు, నా బలహీనతని వాడాడు. టీ కొట్టడానికి నన్నే రమ్మంటున్నాడు. ఆ స్వామిని వదలను. సారీ అన్న, నువ్వు ఓకే కదా? చూసుకోలేదు, నీకేం కాలేదు? నాన్న నా కూతుర్ని చక్రవర్తి కోడలు చేద్దాం అనుకుని ఈ స్వామిని ఆయన కొడుకుని చేశాను. నా కూతురు కోసం టికెట్ కొంటే లాటరీ ఇడికి తగిలింది. మీ కూతురు కాబోయే మొగ్గుని చంపేసి మీకు మొగ్గును తెచ్చుకున్నారు. లాటరీ తగిలింది మీకు. కొడితే కోమాలోకి పోతావు. మరి మీ కారు ఎక్కడ కోమాలో దోలాలా?
మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఐల్ టేక్ కేర్. ఇట్స్ ఓకే. కేర్ఫుల్. రండి సార్, కరెక్ట్ టైంకి వచ్చారు. రండి పక్కన మాడుకుందాం. షేర్స్ వాళ్ళకి ఇచ్చేస్తుంటే ఏం చేస్తున్నావు? మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అనే కొటేషన్ ఎక్కడ చదివాను. అప్పటి నుంచి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అర్థం కాలేదు. నాకు 2 లక్షలు ఇచ్చి కొన్ని వేల కోట్ల కంపెనీని కొట్టేద్దాం అనుకున్నారు. మీరు చాలా తెలియనాడండి బాబు, ఒప్పేసుకుంటున్నాం. కానీ 2 లక్షలకే వేల కోట్ల కంపెనీని ఇచ్చేసేంత తెలివి తక్కువ అని అనుకున్నారా? అందుకని పెద్ద దగ్గరికి వెళ్ళడం జరిగింది. మ్యాటర్ మొత్తం చెప్పడం జరిగింది. నీకు 100 కోట్లు ఇస్తాను, 50% షేర్స్ ఎంప్లాయీస్ కి ఇస్తాను, నీకు ఓకేనా అని అన్నారు. నాకు 100 కోట్లు ఇచ్చిన తర్వాత మీరు ఎవరికి ఏది ఇచ్చుకుంటే నాకేటి అని అన్నాను. స్పాంటేనియస్ గా ఉంటాయండి బాబు మన డెసిషన్స్. నీకు 200 కోట్లు ఇస్తాను, ముందా షేర్స్ పంచడం ఆపు. అంటే 200 కోట్లు ఇచ్చే ఛాన్స్ ఉండి 2 లక్షల్లో సర్దేద్దాం అనుకున్నారా? అంటే నేను మోసం చేసినట్టే కదా. తర్వాత మాట్లాడుకుందాం, ముందే ఆపు. వాళ్ళు కూడా ఇదే చెప్పారు, మీ అందరినీ ఆపమని. నేను తలుచుకుంటే నిన్ను చంపడం నాకు ఈల వేసినంత ఈజీ. ఈలంటే ఎలాగేస్తారండి? ఈ మధ్య మేము రిచ్ అయ్యాం, 30 మందిని మెయింటైన్ చేస్తున్నాం. మీరు ఓనని సార్, వేసేస్తాను. నువ్వు ఆగరా. కొత్త బట్టలు కుట్టించి కొత్త గన్స్ చేతులు పెట్టాం కదా, కుర్రాళ్ళు మంచి హుషారు మీద ఉన్నారు. దీపావళి రోజు టపాసులు అందరూ 6ంటికే కాలిస్తే కొంతమంది ఆరాటం అక్క 4ంటికే మొదలెడేస్తారు. ఇది అదే బ్యాచ్. ఉత్తర అటు నుంచి ఒక్క బుల్లెట్ వస్తే ఇటు నుంచి దీపావళి. నా వెనుక 30 మంది ఉంటే నీకంటే ఎక్కువ మాట్లాడేవాణ్ణి. నేను వెనకున్న వాళ్ళని చూసుకొని ముందుకొచ్చిన వాడిని కాదు రోయ్. వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని. బాయ్స్ రిలాక్స్. నీకు కామెడీగా ఉందా? ఈ విషయం తెలిసి మా నాన్న దిగితే. రౌడీజంలో కూడా నెపోటిజం ఏంట్రా? నీ బాబు ఏం చేస్తాడో కాదు, నువ్వేం చేస్తావో చెప్పు. చెప్పడానికి లేదా? అయితే ఓ పని చేయి. దేవుడు మనిషికి 9 రంధ్రాలు ఇస్తాడు. అందులో ముఖ్యమైనవి 2. ఒకటి ముందు భాగంలో పైన, రెండోది వెనక భాగంలో కింద ఉంటాయి. ఆ 2 అరచేత్తో మూసుకొని ఇంటికి దొబ్బే. ఎక్కడికి రా వెళ్ళేది? అది ఆపిన తరువాతే ఇక్కడి నుంచి కదులుతాం. అవసరమైతే చక్రవర్తిని చంపేనా. వీళ్ళు విలన్ బయటకు వచ్చేస్తున్నాడు. మాక్సిమం యాక్షన్ వైలెన్స్ లేకుండా డీల్ చేద్దాం అనుకున్నాను. రే ఏదైనా మ్యూజిక్ పెట్టించండి రా, కొంచెం డైవర్ట్ అవుతాను. ఏరా జాయిన్ అవుతావా? ఇటు మ్యూజిక్ సెన్స్ లేదు. బాయ్స్ అండ్ గర్ల్స్, పుట్ యువర్ షూస్ ఆన్, రైజ్ ద వాల్యూమ్, లెట్స్ డాన్స్ ఆన్ సమ్ మాస్ స్టఫ్. రే స్వామిగాడు మనల్ని ఫూల్స్ ని చేశాడు. వాడు స్వామి కాదు, ఆనంద్. మొత్తం కంపెనీ వాడిదయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు 100 కోట్ల కోసం ఎందుకు కక్కుర్తి పడతాడు? సో హీస్ ఆనంద్. నేను నా కొడుకు కోసం ఇదంతా చేస్తున్నాను, కానీ వాడొక కొడుకుగా చేస్తున్నాడు. డాడ్, ఇప్పుడు మనం ఏం చేద్దాం? నీ బర్త్డే కానీ అరేంజ్మెంట్స్ చేసుకున్నావా? అది కాదు, నీ బర్త్డేకి ఆ కంపెనీని గిఫ్ట్ గా ఇస్తాను. పీపుల్ మార్ట్ CEO బర్త్డే అంటే ఇలా జరగాలి. సో నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు, మిగిలింది నేను చూసుకుంటాను. పెట్టు. ఎవడు స్వామి, ఎవడు ఆనంద? హలో ఆనంద్, జేపీ హియర్. స్వామితో మాట్లాడాలి. చెప్పు. నేను ఓడిపోయాను అనే దానికంటే మోసపోయాను అనేది ఎక్కువ హర్టింగ్ గా ఉంది. ఒక మనిషి 2 ఏళ్లలో పెరుగుతాడని ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి నువ్వు వాడిందల్లా ఆట అయింది. ఇప్పుడు ఆట నేనాడాలి కదా. మీ నాన్న పేరు వాసుదేవరావు కదా? చిన్నప్పుడు నేను ఎప్పుడైనా కొట్టాడా? కొట్టుండట్లే. పోనీ మీ నాన్నని కొట్టడం ఎప్పుడైనా చూసావా? చూసుండవులే.
కానీ చూడాలనుకుంటే మాత్రం లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ ఎట్ పంచగుట్ట పోలీస్ స్టేషన్. పాపం చెప్పే మీ నాన్నని కుక్కను కొట్టినట్టు కొడుతున్నారంట. వెళ్ళు, తొందరగా వెళ్ళు. హలో స్వామి, ఒకసారి ఆనంద్తో మాట్లాడాలి. చెప్పు. హలో సార్, నీకు ఇప్పటిదాకా 2 అమ్మలు 2 నాన్నలు 2 ప్రేమలున్నాయని తెలుసు. 2 పెయిన్లుంటాయని నీకిప్పుడు తెలుస్తుంది. మీ ఇంట్లో ఒక నర్స్ ఉంది. మా ఇంట్లో పెన్క్యూరోనియం బ్రోమైడ్ అనే ఇంజెక్షన్ ఉంది. అది ఇవ్వకపోతే నువ్వు బతకవు అని నర్సుకి చెప్పాను. ఇస్తే మీ నాన్న బతకడని నర్సు చెప్పింది. ఫాస్ట్ గా వెళ్ళు, అది నీకంటే ఫాస్ట్ గా పనిచేస్తుంది అనుకుంటా. స్వామి వివేకానంద చక్రవర్తి ఏంటి, చక్రవర్తిని తీసుకుని హాస్పిటల్ కడుతున్నావా? అక్కడ ఆపడానికి 100 మందిని పెట్టేనే. నువ్వు ఒక పని చేయి, రైట్ తీసుకుంటే హాస్పిటల్ వస్తుంది. స్ట్రైట్ గా వెళితే పంచగుట్ట శ్మశానం వస్తుంది. నువ్వు అటు ఇటు తిరిగి చివరికి అక్కడికే వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్ గా వెళ్ళడమే బెటర్. లేదు కాంప్రమైజ్ అయిపోదాం అనుకుంటే నేను స్టేషన్ లో షేర్ పేపర్స్ తీసుకుని వెయిట్ చేస్తూ ఉంటాను. సైలెంట్ గా ఇక్కడికి వచ్చి నీ కంపెనీని నాకు ఇస్తున్నట్టు సంతకం పెట్టు. అప్పుడు మీ 2 నాన్నలు బతకాలా వద్దా అని నేను ఆలోచిస్తాను. ఏమైంది? ఎవరా వీళ్ళంతా? ఖాళీగా తిరిగే మాకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఉపయోగపడకపోతే ఇంకెందుకు? మీరు వెళ్ళండి సార్, నాన్నగారిని మేం చూసుకుంటాం. ఆపటానికి వాడికి 100 మంది ఉంటే కాపాడటానికి మనకి 1000 మంది ఉన్నారమ్మా. సార్
If you try to be a hero, you will see a wild villain in me. ఫ్యామిలీని టచ్ చేసినప్పుడే దేవుడు నీ డెత్ కి ఓటీపీ నెంబర్ పంపించేశాడు. స్వామి వివేకానంద్ చక్రవర్తి, యు ఆర్ వన్ టైం పాస్వర్డ్. ఇన్నాళ్ళు నువ్వు ఎంజాయ్ చేసావు. నౌ ఇట్స్ మై టర్న్. Anand, don't do this. Keys iche. Please, please, Anand. గింగిరా గిరా 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 కాకా, గింగిరా గిరా గిరా కాకా. Hey, see it. వాడు షూట్ చేసి ఆ కీస్ తీసుకురా. హలో డీజీపీ సార్. కరెక్ట్ టైం ఫోన్ చేశారు సార్. ఎవడన్నా స్టేషన్కి వచ్చి నన్నే కొడుతున్నాడు సార్. వెంటనే ఫుల్ బెటాలియన్ పంపించండి సార్. ఎవరతను? కుక్కడపల్లి స్లమ్ ఏరియాలో ఉండే మిడిల్ క్లాస్ నా కొడుకు సార్. అది ఇందాక. ఇప్పుడు అతను పీపుల్ మార్ట్ కంపెనీ CEO. ఒక గంట స్టేషన్ కావాలన్నారు. నేను కూడా ఇచ్చేశాను విజయ్. ఆయన వైపు డబ్బుందని కాదు, మన వైపు తప్పుందని. తప్పు చేయడానికి నువ్వు జేబీకి స్టేషన్ అప్పు చెప్పావు. అది కరెక్ట్ చేయడానికి డీజీపీ నాకప్పు చెప్పాడు. లెక్క సరిపోయింది. సస్పెండ్. ఆనంద్, ఆనంద్, ముందు వాడిని వదిలే. వాడు వాడు చచ్చిపోయేలా ఉన్నాడు. ప్లీజ్ ప్లీజ్ నా మాట విను, వదిలే ప్లీజ్. నాకిద్దరు అమ్మలు, ఇద్దరు నాన్నలు, 2 ప్రేమలుంటాయని తెలుసు. 2 పెయిన్లుంటాయని నువ్వు పరిచయం చేశావు. వాళ్ళకిద్దరు కొడుకులున్నారు, 2 రివెంజ్లుంటాయని నీకు పరిచయం చేయాలిగా. సంజయ్, చంపే. ఆనంద్, నీకు తెలియని విషయం ఏంటంటే నేను వదిలేసిన నీ కంపెనీ మీద కన్నేసిన ఇంకో పిల్ల విలనున్నాడు. వాడు నా తమ్ముడు విక్రమ్ చక్రవర్తి. నీకు తెలియని విషయం ఏంటంటే వాడే మెయిన్ విలన్. నాకు వాడి ప్లానింగ్ ఎప్పుడో తెలుసు.
వాడు నన్ను చంపి సీఈఓ అయితే ఎంప్లాయీస్ దృష్టిలో విలన్ అవుతాడు. నీలాంటి వాడిని చంపి సీఈఓ అయితే హీరో అవుతాడు. మీరు ఆనంద్ గారిని ఎప్పుడు వేసేస్తారా, నా కొడుకుని ఎప్పుడు సీఈఓ చేద్దామని ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాను. కానీ సీఈఓ ప్లేస్లో ఆనంద్ ఉండకూడదు, నా కొడుకు ఉండాలి. ఈ ఆటలో అసలు పిల్ల విలన్ నువ్వే జేపీ. ఈ టైంలో ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఐఎమ్ కిల్లింగ్ టైమ్ అండ్ ఐఎమ్ కిల్లింగ్ యువర్ సన్. నీకేం కావాలన్నా ఇస్తాను నేను. మళ్ళీ నీ కంపెనీ వైపు రాను. ఐ ప్రామిస్ యూ. వాడు వదిలే ప్లీజ్. మీ ఇద్దరిని చంపటానికి క్షణం పట్టదు. 10 మందిని చంపితే వైలెన్స్, అదే 10 మందికి పనిస్తే బిజినెస్. బిజినెస్ చేద్దాం చెప్పి వైలెన్స్ వద్దు. నానా పదండి. అన్నయ్య పెద్దనానికి ఏం కాదు, హీ విల్ బి ఫైన్. నువ్వు ఉన్నంతవరకు ఆయనకి ఈ కంపెనీకి ఏం కాదన్నయ్య. ఇదిగోండి సార్, ఇక్కడ పేపర్స్ అన్నీ ఉన్నాయిగా? అన్నీ ఉన్నాయి సార్. ఇది సీఈఓగా నా రిజిగ్నేషన్ లెటర్. ఇది నువ్వు సీఈఓగా పెట్టాల్సిన సిగ్నేచర్స్ అండ్ పేపర్స్. ఇవి కంపెనీ పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీ సీక్రెట్స్. ఇవి మన షేర్స్ అండ్ చారిటీ డీటెయిల్స్. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయనేగా నీలోంచి విలన్ పుట్టుకొచ్చాడు. ఇవన్నీ నీకు ఇచ్చేశాను. మీ పెద్దనాన్న ఎత్తుకొని పెంచిన విక్రమ్ని ఆయనకి ఇచ్చేస్తావా? నా ముందున్న విక్రమ్లా కాకుండా చక్రవర్తి గారికి తెలిసిన విక్రమ్లా ఆయన ముందుకెళ్తావా? ఆనంద్, నానా జేపీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు సియోగా సైన్ పెట్టమంటే నన్నే కంటిన్యూ అవ్వమంటున్నాడేంటి? ఎవరిని? ఆనంద్నా? పెంచిన నేనే కన్విన్స్ చేయలేకపోయాను. నువ్వు చెప్తే సీఈఓ అవుతాడా? ఎన్ని చెప్పినా నేను ఇంటికి కొడుకునే కాని వారసుని కాదు అంటాడు. నా ప్లేస్లో నిన్ను కూర్చోబెట్టాలనే ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీకి పంపించి నీతో మాస్టర్స్ చేయిస్తున్నాడు. నాకు హెల్త్ ఇష్యూ వచ్చాక నిన్ను పిలిచి సీఈఓ చేయాలనుకున్నాం. ఈలోగా జేపీ ప్రాబ్లం వచ్చి పడింది. ఈ టైంలో నువ్వు ఫ్రంట్ లైన్లో ఉంటే జేపీ నిన్ను ఏమైనా చేస్తాడేమో అని తన లైఫ్ రిస్క్ లో పెట్టుకుని సీఈఓగా ముందు నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? నువ్వు సైన్ చేసే టైంకి నీ కనుచూపు మేరలో కూడా ఏ ప్రాబ్లం ఉండకూడదని. రాజులా పక్కన కూర్చునే అవకాశం ఉన్నా సైనికుల్లా ముందు నిలబడేవాణ్ణి ఇంకెక్కడైనా చూడగలమా? నేను చచ్చిపోవడానికి ఒక్క క్షణం ముందు నేను ఏం సాధించాను అని తిరిగి చూసుకుంటే అది 1000 కోట్ల ఆస్తి కాదు, 1000 మంది ఉద్యోగస్తులు కాదు, డాక్టరేట్లు, పద్మశ్రీలు కాదు. వీడు వీడు తల్లిదండ్రులు పిల్లలకి జన్మనిస్తారు, కానీ దేవుడు వాళ్ళకి తల్లిదండ్రులుగా ఉండే అవకాశం ఇస్తాడు. నాకు కొడుకైనందుకు, నన్ను నాన్న అన్నందుకు థ్యాంక్ యూ నాన్న. I lived successfully. Now I will die successfully. సారీ అన్నయ్య. సారీ ఏంట్రా? నువ్వు నేను వేరు కాదు, మనం అంతా ఒకటే. కేజీ గోంగూర ఇవ్వండి. గోంగూర కేజీలు ఎవరు కట్టలుగా ఇస్తారు. 4 కట్టలు. రానా? అమ్మా యశోదా, అలవాటు చేసుకో, అలవాటు చేసుకో. అలాగే నాన్న. ఓ నానోయ్, ఉద్యోగం వచ్చింది. కంగ్రాట్స్ రా. ఫ్రెష్ అయ్యి వస్తా. ఒక్క నిమిషం. ఆనంద్, చెప్పండి నాన్న. సుబ్రహ్మణ్య గారి పెద్దబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయిందట. ఉద్యోగం కావాలని అడిగారు. ఓకే సరే పంపించండి, ఎదురు చేద్దాం. అలాగే. చెప్పండి. ఏమండో ప్రణయ్ గారు,
అంత ఓకేనా? టైం పాస్ బానే అవుతున్నట్టుంది. అవును, నువ్వు అంత పెద్ద కంపెనీకి సీఈఓవి కదా, స్వామికి ఒక జాబ్ తెచ్చుకోవడానికి ఎంత టైం ఎందుకు పట్టింది? ఆల్టర్నేటివ్ డేస్ వస్తాను, నెలకి 15 రోజులు పని చేస్తానంటే ఎవడెత్తాడు జాబ్? అందుకు ఏమండే, మీ అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది, రేపో మాపో పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది. ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటి? ఏముందిరా, కూతురికి పెళ్లి చేసి పంపించేశాక పెళ్ళానికి ఒంటరిగా దొరికిపోతాం. దాని చేతిలో చావడం, ఇన్నాళ్ళు నువ్వు వేసిన ఎదవ డైలాగులకు నిన్ను చంపడం, ఈ రెండే పనులు నాకు. ఏంటని చంపేస్తారా? ఇదే జోక్ ఎన్నిసార్లు వేస్తారు మీరు? నాకు గనక కోపం వస్తే ఎంత దూరం వెళ్తాను. వాకింగ్ అసలు నీకు ఎలా కనపడుతున్నాను రా? కొంచెం మసగ్గా కనపడుతున్నారండి. ఈ మధ్య కొంచెం సైట్ వచ్చింది. నేను ముక్కలుగా నరికి. అమ్మగారు, ఆ ములక్కాయలు దాన్ని ముక్కలుగా నరికేస్తారంట. ఏ మావా బ్రో, ఆడికి నెలకి ఎంత ఇస్తారు? 25,000 ఇస్తాను. అంత ఇచ్చి ఎంచుకునే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నానండి బాబా. కర్మలో సెట్ అయ్యాడు. అంతే అంతే.